అధ్యక్షులు క్రీస్తు శేషులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి జయంతి సభ. ఈ సభకు ఇచ్చేసిన కవులకు, ఆత్మీయులకు, పెద్దలందరికీ సాధారణంగా స్వాగతం పలుకు. ఒక వ్యక్తి ఏ లక్షణాలు అయితే మనం ఉండాలనుకుంటామో, ఆ మనిషిని ఎలా చూడాలనుకుంటామో, ఒక వ్యక్తిని చూస్తే ఏ విధంగా ఇన్స్పైర్ అవుతామో, అలా కొన్ని లక్షణాలను పుణికిపుచ్చుకొని అది సహజంగా అవ్వడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అటువంటి కొన్ని లక్షణాలు కొంతమందిలో అరుదుగా చూస్తుంటాం. అవి తెచ్చిపెట్టుకున్నట్టు ఉండదు, అవి ఎవరిలో చూసి నేర్చుకున్నట్టు ఉండదు. తన దగ్గరికి కాసేపు కూర్చుంటే ఇది సహజత్వం కదా అనిపిస్తుంటుంది, ఇది నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం ఎందుకు ఉండలేకపోతామో అనిపిస్తుంటుంది. ఈ 3 వాక్యాలు నేను దగ్గరుండి అనుభవించాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఆ మనిషితో, ఆ వ్యక్తితో కొంచెం సేపు కూర్చుంటే ఎంత స్వచ్ఛంగా ఉండొచ్చా అనిపించే ఒక ప్రభావవంతమైన, ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసే వ్యక్తి సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు. అటువంటి ఆ గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి యొక్క జయంతి సభను మేడే రోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషము. ఒక రచయిత యొక్క ఇన్స్పిరేషన్కి, ఒక కవుల్ని ప్రోత్సహించడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు అనుకోండి, ఆయన వేసిన ముందడుగు అనుకోండి, ఆయన దూరదృష్టి అనుకోండి, నూతన కవుల్ని ఆయన ఎంతగా బయటికి తీసుకురావడానికి, ఎంతగా ప్రయత్నించే ఉండడానికి గుంటూరు జిల్లా రచయితల సంఘం ఏర్పడిన తర్వాత ఎంతమంది ప్రాథమికంగా దాంట్లో అక్షరాలు గెట్టలో నేర్చుకొని కవితలు, కథానికలు, కథలు రాయడానికి ముందుకొచ్చి ఇవాళ ఒక కాలమిస్టులుగా, ఒక మంచి కవులుగా, ఒక మంచి రచయితలుగా ఉన్నారో వాళ్ళకి దాని యొక్క ప్రస్థానం తెలుసు. 2007లో గుంటూరు జిల్లా రచయితల సంఘం స్థాపించినప్పుడు అప్పట్లో ఉన్న ఆ సిచ్యువేషన్ అప్పటి ప్రస్థానంలో ఉన్న వాళ్ళకి ఆ విషయాలు చాలా చక్కగా తెలుసు. తర్వాత 2015లో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఏర్పరిచినప్పుడు దాని వెనక ఆలోచనని ముందు నడపడానికి ఆయన చేసిన కృషి, దానికి అప్పట్లో ఉన్న చలబాక ప్రకాష్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులు కానీ దాని యొక్క నిబద్ధత, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన తప్పనిపడే వాళ్ళు, అది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి ఒక రచయితల యొక్క సంఘాలను స్థాపించడం, ఆ సంఘాలని చాలా జాగ్రత్తగా అందరినీ కలుపుపోతూ ఇప్పటిదాకా నడుపురావడం అంటే అది ఒక చరిత్రలో, గుంటూరు జిల్లా చరిత్ర అనుకోండి, ఆ చరిత్రలో లిఖించదగ్గ విషయమే. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏ జిల్లాకి ఆ జిల్లాకి రచయితల సంఘాలు ఎన్ని ఉన్నా సరే, కొన్ని జిల్లాల రచయితల సంఘాలకే ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక ప్రకాశం జిల్లా రచయితల సంఘం అనుకోండి, గుంటూరు జిల్లా రచయితల సంఘం అనుకోండి, కృష్ణా జిల్లా రచయితల సంఘం అనుకోండి, ఇట్లా ఉన్న 23-28 రాష్ట్రాల్లో ఒక 5-6 జిల్లాలు, ఒక 7-8 జిల్లాల వరకు ప్రముఖంగా ఉంటాయి. వాటిలో గుంటూరు జిల్లా రచయితల సంఘం కూడా ఒక ప్రముఖంగా నిలబడి కవులకు, రచయితలకు ప్రోత్సాహాన్ని ఇస్తాం చాలా ఉదాహరణ. ఆయన అడుగుజాడల్లో ఈ రచయితల సంఘాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చిన ప్రముఖులను వేదికకి ఆహ్వానించడం జరుగుతుంది. ముందుగా ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సరస్వతి పుత్ర ప్రముఖ కవి, కళారత్న గ్రహీత శ్రీ భూతోపల్లి వెంకటేశ్వర గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము.
రచయితల సంఘ శ్రేయోభిలాషి. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి విమర్శకులు శ్రీహెచ్ సుశీలమ్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సోమేపల్లి వారి సాహిత్యాన్ని పరిచయం చేయుటకు ఈరోజు విచ్చేసిన కవి రచయిత శ్రీ ఎర్రగొండ్ల పాణిరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సోమేపల్లి వారి సత్యమణి శ్రీమతి విజయలక్ష్మి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గుంటూరు జిల్లా రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ఎం సుమాని గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. సభను నడపవలసిందిగా సభాధ్యక్షుడు చల్పాక ప్రకాష్ గారికి నిర్ణయించారు. దగ్గరగా పెట్టుకోండి. నమస్కారం. ఈనాడు ప్రముఖ కవి గుంటూరు జిల్లా రచయిత సంఘం, అలాగే ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం వ్యవస్థాపకులైన శ్రీ కీర్తిశేషులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి జయంతి సభ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కవి డాక్టర్ ఊసురుపల్లి వెంకటేశ్వర గారికి, అలాగే మంచి వ్యాసకర్త రచయిత్రి సిహెచ్ సుశీలమ్మ గారికి, అలాగే ఇటీవల కాలంలో నీరెళ్ళిపోతున్నా అది నాతోనే అంటూ మంచి కవితా సంపుటి ఎర్రగొంట్ల పాణిరావు గారికి, అలాగే సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి శ్రీమతి గారు సోమేపల్లి విజయలక్ష్మి గారికి, మిత్రులు గుంటూరు జిల్లా రచయిత సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ సంఘానికి కార్యదర్శి అయిన ఎస్ఎం సుబాని గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేడుకలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సుబ్బయ్య గారి గురించి మాట్లాడుకునే ముందుగా వారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి మనమనం చేసుకునేందుకు పుష్పగుచ్చం అందయ్య వారి ఫోటోకి పుష్పమాలార్పణం చేసి మన కార్యక్రమం ప్రారంభించుకుంటామని వేదిక మీద ఉన్న అతిథులందరినీ ఒకసారి ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనప్పటికీ ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది రచయితలను చూసిన తర్వాత వాళ్ళ కుటుంబాల పరిస్థితులు చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడైనాయి. ఒక ప్రముఖ రచయిత, చాలా గొప్ప పేరున్న వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత జన కార్యక్రమాలు కూడా అవ్వకముందే వారు రాసిన పుస్తకాలని కాటాకేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి స్థితిలో సుబ్బయ్య గారు చనిపోయి 2 ఏళ్ళు దాటినా కూడా గుంటూరు జిల్లా రచయిత సంఘం వారు కానీ, అలాగే
సోమపల్లి సుబ్బయ్య గారి కుటుంబ సభ్యులు కానీ ఈ రకంగా జయంతి చేస్తూ ఇంకా స్మరించుకునే విధంగా ఆయన గుర్తుల్ని భవిష్యత్ తరాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నందుకు ముందుగా గుంటూరు జిల్లా రచయిత సంఘానికి అలాగే సోమపల్లి సుబ్బయ్య గారి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు సుబ్బయ్య గారితో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 23 సంవత్సరాలు వారికి నాకు ఒక స్నేహభావం, ఒక కుటుంబ సభ్యులు, ఒక అన్న తమ్ముల లాంటి అనుబంధం. ఒక రకంగా చెప్పాలంటే అన్నదమ్ములు కూడా సరిగా ఉంటారు ఇంట్లో. కానీ సుబ్బయ్య గారికి నాకు ఉన్న అనుబంధం ఎలా ఉంటుందంటే ఉదయం ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆయన కనీసం రోజుకి 3 సార్లు ఫోన్ వచ్చాయి. అంతటి అనుబంధం ఉన్న వ్యక్తి నాకు దూరం అన్నది నా జీవితంలోనే ఒక విషయాల ఘట్టం. నాకు చాలామంది పరిచయాలు ఉన్నప్పటికీ నేను కంటనీరు పెట్టింది మాత్రం మా నాన్నగారి తర్వాత హనుమారెడ్డి గారు, అలాగే సోమపల్లి సుబ్బయ్య గారు చనిపోయిన తర్వాత. చాలా సందర్భాలు నిబ్రంగా ఉన్నా కానీ వీరు మరణాలు తట్టుకునే పరిస్థితి మాత్రం నాకు కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అటువంటి మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత, బతుకున్న తర్వాత ఆయన గురించి నేను ఆలోచించలేదు, కానీ చనిపోయిన తర్వాత చాలా విషయాల్లోనే ఆయన గురించి నేను ఆలోచిస్తే నాకు కొన్ని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు కొన్ని వెల్లడయ్యాయి. కొద్దిగా అసంబద్ధంగా ఉంటుందేమో కానీ కొంతమందికి నా దృష్టిలో నాకున్న అనుభవంలో నేను పరీక్షిస్తే శ్రీశ్రీ గారికి, సోమపల్లి సుబ్బయ్య గారికి దగ్గర పోలిక కనపడింది నాకు. ఎందుకు అంత మహాకవితో పోలుస్తున్నాను అంటే అది నేను చేసిన ఒక రకంగా చెప్పాలంటే ఒక పరిశోధన లాంటిది. శ్రీశ్రీ గారి జన్మ ఎప్పుడు? ఏప్రిల్ 30 సోమపల్లి సుబ్బయ్య గారి జన్మ మన ఈరోజు మేడే, అంటే ఒకరోజు తేడా. సరే, ఇది కాస్తాడైనా జరుగుతుంటారు పక్కన పెడదాం. శ్రీశ్రీ గారు 2 విషయాలను గమనించండి. శ్రీశ్రీ గారు అరసం విరసం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు ఆయన శ్రీశ్రీ గారు. అలాగే సోమపల్లి సుబ్బయ్య గారు కూడా తెలుగు సాహిత్య రంగంలో మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లా రచయిత సంఘం, అలాగే ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం స్థాపన విషయంలో కూడా ఆయనే తక్కువగా ఏం చేయలేదు. ఎంతోమంది కవుల్ని, శ్రీశ్రీ గారు ఏమో వచన కవిత్వాన్ని భూమికి తీసుకొస్తే సోమపల్లి సుబ్బయ్య గారు ఆచార్య ఎన్ గోపి సృష్టించిన నాణీల్ని ప్రచారం చేయడంలో ఒక చిన్న నాన్నగా పాత్ర వహించి తెలుగు సాహిత్య చరిత్రలో ఆయనకి 3 ప్రత్యేక గౌరవాలు ఉన్నాయి. కేవలం కవిగానే కాకుండా నాణీల ప్రచారకుడిగా ఒకటి, ఎంతోమంది కవులు తయారు చేశారు. అలాగే గుంటూరు జిల్లా రచయిత సంఘం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘంలో కానీ మనం చరిత్రని ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రచయిత సంఘం ఎవరు స్థాపించారు? గుంటూరు జిల్లా చరిత్రలో కూడా చూస్తే గుంటూరు జిల్లా రచయిత సంఘం 2 సంవత్సరాలైనా కూడా 2 సంవత్సరాలు ఎవరు చేయలేని ఒక గొప్ప వాతావరణం సృష్టించింది ఎవరైనా సోమపల్లి సుబ్బయ్య గారు. ఈ 2 విషయంలో మాత్రం శ్రీశ్రీ గారితో తప్పనిసరి పోలుస్తాను. ఈ విషయంలో మాత్రం నేను, కొంతమంది కమ్యూనిస్టులు దాన్ని వ్యతిరేకించినా కూడా నేను ఈ విషయంలో రాజీ పడను. ఎందుకంటే ఈ వాస్తవాలు ఏంటి, అటువంటి గొప్ప వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో కూడా సోమపల్లి సుబ్బయ్య గారు ఒక అభిమానులు చాలామంది ఉన్నారు, కవి మిత్రులు. అంటే అంత ఆత్మీయంగా ఉండేవాడు. ఎవరితో అయినా సరే ఆయన విభేదించింది లేదు. నేనైనా 1-2 వ్యక్తులతో విభేదించినా కూడా ఆయన మాత్రం ఎవరితోని విభేదం లేకుండా చనిపోయే చివరి నిమిషం వరకు అందరితో కలిసికట్టుగా ఉండి సమాజంలో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకొని కేవలం రాతలకే కాకుండా చేతల్లో కూడా ఆయన మరణాంతరం కళ్ళదానం చేయడం విషయంలో కానీ, అలాగే ఆయన దేహాన్ని కూడా ప్రభుత్వ దీనికి వైద్య సేవకు అందించడంలో కానీ ఆయన మొత్తం ఈ ప్రపంచంలో ఎవరో చేయలేని గొప్ప పనులు చేశారు. ఏంటంటే రచన చేయడమే కాకుండా ఆచరణలో కూడా కుటుంబ సభ్యుల సహకారంతో ఆయన చేసిన కృషి ఎంత ధన్యజీవి అని చెప్పాలి ఖచ్చితంగా విషయంలో. ఏదైనా తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు నేను ఎప్పుడైనా తెలిసి వస్తే పేజీలు తెలిసి చూస్తే మాత్రం అటు సుబ్బయ్య గారి పేరు మాత్రం ఎప్పుడు మర్చిపోలేని విషయం, పేరు ఉండిపోతుంది, చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ఎందుకంటే నేను చాలా సభలో చెప్పుకుంటాను సుబ్బయ్య గారి గురించి, కానీ బయట వ్యక్తులు చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళతో కూడా మాట్లాడించి వాళ్ళకున్న అనుభవం సుబ్బయ్య గారు ఏమనుకుంటున్నా తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రముఖ కవి అడారత్న
డాక్టర్ పూసరపల్లి వెంకటేశ్వర గారు సుబ్బయ్య గారి గురించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా అధ్యక్షుల వారి మొదలు ఆఖరి వరుసలో ఉన్న వారి వరకు అందరికీ నమస్కారం. ప్రకాష్ చెప్పినట్టు తండ్రి వెళ్ళిపోక ముందే పుస్తకాలు తూకానికి వేస్తున్న రోజుల్లో ఇవాళ తన తండ్రి గురించి ఇంత మంచి సభని నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భం అనుకుంటున్నాను. ఎందుకంటే వెంకట సుబ్బయ్య గారు వెళ్ళిపోవడం శుభం కాదు, కానీ వెళ్ళిపోయిన తర్వాత వెంకట సుబ్బయ్య గారి గురించి ఇక్కడ తలుచుకోవడం అన్నది గొప్ప విషయం. దానికి నేను నిజంగా ఆ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను. కనుక ఈ మధ్య ఒక మాట విన్నాను నేను. చల్లపల్లి వెంకటశాస్త్రి గారు రాసిన రచనల్లో పేపర్ మీద రాసినవన్నీ కూడా ఇంకా ముద్రణకి అందుకొని అన్నీ ఆ కుటుంబంలోని ఈ తరం వారసుడు పాపం లోకానికి వేసేశారు. సన్నిధానం నరసింహశాస్త్రి హైదరాబాద్లో ఈ విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ పోయి ఆ తూకాన్ని కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే కొద్దిగా మిగిలి మిగతావన్నీ వాళ్ళకి పనికొచ్చినంత వరకు అమ్మేసి మిగతావి గోదావరిలోకి నెట్టేశారు. వాళ్ళకి అదనం బరువు ఎక్కువ కదా, అవసరం లేదు కదా, నెట్టేశారు. ఆ కొంచెం మిగిలిన వాటిని ఆయన 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి తీసుకొచ్చుతారు సన్నిధానం నరసింహశాస్త్రి గారు. అది చూస్తే ఏమాత్రం సంబంధం లేని నాబోటి వాడికి కూడా కళ్ళనీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆయన రాత అట్లా ఉంటేనే, అది చూస్తేనే గొప్ప అదృష్టం. అంతటి వాడు ఆయన. ఆ వంశంలో అటువంటి వాడు జన్మించడం అంటే గొప్ప విచారకరం. మనం అందరం అటువంటి వాడికి సంతాపం తెలియజేయచ్చు. సరే, రెండోది, వెంకట సుబ్బయ్య గారు నాకు ఎప్పుడు తెలుసు అంటే 2005లో నా పుస్తకం ఒక అనుభవం నుంచి అనే పుస్తకానికి ఆకాశవాణిలో రివ్యూ చేశారు ఆయన. ఆ రివ్యూ చేస్తూ ఉన్నప్పుడు నాకు అప్పుడు పద్మనాభరావు గారు అనుకుంటారు ఆయన, లేకపోతే ప్రసాద్ ఆదిత్య ప్రసాద్ నా క్లాస్మేట్ ఎమ్మెల్యే. ప్రసాద్ నాకు ఫోన్ చేసి నీ పుస్తకం మీద రివ్యూ వస్తుంది చూడమంటే విన్నాను. అప్పుడు టేప్ రికార్డులో టేప్ చేసుకున్నాను. ఆయన నా పుస్తకం మీద మాట్లాడారు. సడన్గా మాచర్లలో ఉంటున్నాను నేను. అప్పుడు సడన్గా ఆయన నాగార్జున సాగర్ వెళుతూ, అప్పుడేదో ఒక ప్రాజెక్టు కూడా పనిచేశారు కదా పులిచింత. అప్పుడు నాగార్జున సాగర్ వెళుతూ అక్కడ ఆగి నా కాలేజీ దగ్గరకు వచ్చాను. మొదటగా వెంకట సుబ్బయ్య గారిని చూసింది అప్పుడు. ఆ తర్వాత గుంటూరు వచ్చాను. ఇంకా కూడా గురువు గారి దగ్గర, నాగభైరవ కోటేశ్వరరావు గారి దగ్గర ఒక రోజంతా ఆయనతో, గురువు గారితో గడుపుతున్నప్పుడు ఈయన కూడా ఉండటం సమర్థించింది ఎక్కువ గంటలు. అది నాకు పరిచయం వెంకట సుబ్బయ్య గారు గుంటూరు రాకపోవడం. తర్వాత గుంటూరు వచ్చాక బాగానే పరిచయం ఏర్పడింది. మంచిది, సంతోషం. పోతే ఒక సంఘం ఏర్పరచడానికి ముందు కావాల్సింది ధైర్యం. ఆయన ఏర్పాటు చేసింది ఒక సంఘం అంటే ఒక వర్కర్స్ యూనియన్ కాదు, లేకపోతే ఒక ఉపాధ్యాయ
పరిషత్తు కాదు, యూనియన్ కాదు. ఆయన ఏర్పాటు చేసింది కవుల యూనియన్. కవులను ఒక చోట చేర్చాడు. అయ్యా, ఒక చోట ఒక సభ లేకపోతే ఒక పరిషత్తులో భాగంగా కవులను చేర్చిన సంగతి దేవుడు ఎరుగు. కవులను ఒక సభ దగ్గర చేర్చడమే చిన్న విషయం కాదు. ఒక సభకి కవుల్ని నలుగురిని రమ్మంటే ఆ నలుగురిలో ముగ్గురు ఎట్టా ఫీల్ అవుతారో చెప్పడానికి వీలు లేదు. ఇక్కడికి నేను వస్తే ఎక్కడ కూర్చుంటారని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నిజం ఇది, నేను బద్దలు కొడుతున్నాను అనుకోవద్దు. అట్లాంటి కవుల్ని ఒక తాటి మీదకి తీసుకురావాలంటే వెంకట సుబ్బయ్య గారి ఓర్పు ఎంత గొప్పదో ఆలోచించాడు. అంత ఓర్పు ఉంటే కానీ సాధ్యం కాదు. సరే, అది అలా వచ్చాడు. శివారెడ్డి ఒక మాట వాడాడు. వెంకట సుబ్బయ్య గారు వశిష్ఠ మునివేళ్లల్లో ఉన్నాడు అని చెప్పాడు. అది వశిష్ఠ మునివేళ్లల్లో ఒక రంగంలో పనిచేసిన వ్యక్తికి అదే రంగంలో శ్రేష్ఠుడైన బిడ్డ లభించడం గొప్ప అదృష్టం. కాబట్టి కదా, నిజంగా అదృష్టం. ఈవేళ ఇప్పుడు నిన్న మన సుశీల్ గారు అందరు చెప్పారు, నాటకానికి వెళ్ళాను, చాలా అద్భుతంగా ఉంది, మండలి కృష్ణారావు గారి నాటకం అని. ఈవేళ బుద్ధప్రసాద్ ఉండబట్టి అది నాకు జరిగింది. బుద్ధప్రసాద్ సెంటినరీకి పోయాడు కాబట్టి ఆ నాటకం రాశాడు విజయభాస్కర్. బుద్ధప్రసాద్ మోసేవాడు ఉండాలా. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు మండలి కృష్ణరావు గారితో పాటు ఆయన కూడా గరగ వెంకటరావు కూడా ప్రధాన స్థానమే, ఆయనే ముఖ్యమంత్రి. కానీ ఆయనకి ఇప్పుడు మోసేవాడు లేరు. అంటే బుద్ధప్రసాద్ అభివృద్ధికి మండలి కృష్ణరావు గారు ఎంత కారణమో, మండలి కృష్ణరావు గారు ఇప్పుడు నిలవడానికి బుద్ధప్రసాద్ అంత కారణం. అవునా కాదా? ఆలోచించండి. నేను నిజంగా ఈవేళ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారిని ఇక్కడ చెప్పుకోవడానికి 100% వశిష్ఠే కారణం. నేను పొగడ్డం లేదండి, అవసరం లేదు. ఇందులో ఇవన్నీ సత్యాలు. ఇందులో ఏదో మీకు ఎవరికి వశిష్ఠ తెలియదు, లేకపోతే వెంకట సుబ్బయ్య గారు తెలియదు. నేను మధ్యలో చెప్పడం ఏముంది? పెంచి చెప్తే పెరుగుతుందా? కాదు కదా. కారణం అదే. శివారెడ్డి అన్న మాట అది దాంట్లో దాంట్లో శివారెడ్డి మాట అదే. వెంకట సుబ్బయ్య గారు ఇప్పుడు ఎక్కడికి పోయాడు? వశిష్ఠ మునివేళ్లల్లో ఉన్నాడు అన్నాడు. అక్కడ మునివేళ్లల్లో అని రాయడం చాలా గొప్ప విషయం అండి. ఆయన ఎంత అనుభవం ఉన్న కవి అనేది ఆయన కూడా తెలుస్తాడు. అది చాలా గొప్ప విషయం. అట్లాగే మన శివశంకర్ గారు కూడా సమస్త సాహిత్య కుటుంబానికి ఆత్మీయుడు వెంకట సుబ్బయ్య గారు అని చెప్పారు మన శివశంకర్ గారు. బాగుంది. ఒక సాహిత్య కుటుంబానికి, అంటే సాహిత్య కుటుంబం అంటే తల్లి తండ్రి అంతా 5 7 కాదు, 700 500 మంది, అంతమందికి ఆత్మీయుడిగా నిలవడం అన్నది చిన్న విషయం కాదు. ఒకరికి ఇంకో విషయం అండి, బుద్ధి అందరిది ఒకటిగా ఉండదు. ఉంటుందా? ఉండదు. లోకో భిన్న రుచికి. ఒకరికి నచ్చిన వాళ్ళు ఇంకొకటికి నచ్చరు. అటువంటి స్థితిలో ఇంతమందికి ఆత్మీయుడిగా నిలవడం అన్నది చాలా గొప్ప విషయం, చాలా సహనంతో కూడిన విషయం. ఆయన అదృష్టం కూడా నేను అనుకుంటున్నాను. ఆయన నీడకి చేరితే అక్కడ ఎంతో పెద్ద నీడ లేకపోతే ఎంతమంది నిలుస్తారు? మీరు ఆలోచించండి. అయ్యా, ఆ నీడకి చేరాము, అక్కడ నీడ సరిగా లేకపోతే ఎంతమంది నిలుస్తారు? నిలవడు కదా, వెళ్ళిపోతారు. కానీ నిలిచారు అంటే ఆ నీడ గొప్పదనేగా. వెంకట సుబ్బయ్య గారి ఆదరణ గొప్పదనే కదా. అది ఆలోచించారు ఆయన. పోతే
ఆంధ్రజ్యోతిలో ఆయన ముందు ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. ఒకటేమిటంటే వ్యావసాయికమైన కవిత్వం రాశాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, పరానుభూతితో సానుభూతితో రాసే కవిత్వం వ్యావసాయిక కవిత్వం అనిపించదు. స్వీయానుభూతితో చేలో కాలు పెట్టిన వాడు రాసే కవిత్వానికి విలువ ఎక్కువ. చేలో కాలు పెట్టిన వాడికే వ్యవసాయం అంటే ఏదో తెలుస్తుంది. అవునా కాదా? ఒక చోట నేను పొలం అమ్ముకున్నాను అని రాశాడు ఒక ఆయన. ఏ రైతు పొలం అమ్ముకున్నాను అనే మాట వాడడు, చేను అమ్ముకున్నాను అంటాడు. అది అక్కడికి పోతే కానీ తెలియదు, జడ్డిగా తెలియాలి, ఎదబెట్టడం తెలియాల, గుర్రంటే ఏదో తెలియాల. ఇవన్నీ ఇప్పుడు తాడే ఉందండి. వ్యావసాయికంగా తాడును గురించి చెప్పాలి అంటే తాడు భిన్న రకాలుగా పిలువబడుతుంది. తాడుకి వేస్తే సేల్ అవుతుంది, అరక్కి వేస్తే మోటు అవుతుంది. తాడు పెద్ద లావు తాడు పెట్టి అరక దొరుకుతున్నాడంటే అది కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. గట్టి తాడు ఉంటుంది, మేత మోపు కోసం పగ్గం ఉంటుంది అరక ఎద్దల దగ్గర. ఎద్దులు అనడానికి ఎద్దల దగ్గర అనడానికి తేడా ఉంది అమ్మ. పరిభాష తెలియాలి, ఖచ్చితంగా వ్యావసాయిక పరిభాష తెలిసి. త్యాగరాజస్వామి ఒక మాట అంటాడు, తెలిసి రామచింతన చేయమంటాడు. రామచింతన రాముణ్ణి తలుచుకోవడం కూడా తెలిసి చేయమంటాడు. ఖచ్చితంగా పరిభాషే కాదు, వృత్తి కూడా తెలిసి వ్యావసాయికమైన కవిత్వం రాసిన వ్యక్తి వెంకట సుబ్బయ్య గారు. తెలిసి చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఇంకొక విషయం ఏంటంటే చాలా పెద్ద ఆయన ఎందుకో మొట్టమొదటే నానీల వైపుకు వెళ్ళిపోయాడు, చిన్న కవితల వైపుకు వెళ్ళిపోయాడు. ఒక పెద్ద కవితలో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేయడం వేరు, ఒక చిన్న కవితలో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేయడం వేరు కదా. చిన్న కవితకు వచ్చేటప్పటికి చాలా సంక్షిప్తపరచుకోవడం తెలియాలి, అర్థం పోకూడదు, అందులోంచి ఏమి మిస్ అవ్వకూడదు, దాని గుణం తెలియాలి, సంక్షిప్తంగా 4 లైన్లలోకి రావాలి. ఈ నానీలు అనేటప్పటికి ఆయన ఏదో పదాలు, ఇన్ని పదాలు ఉండాలి అని ఏదో నిర్దేశించుంటాడు కదా, ఆ పదాల్లోకి రావాలి, అన్ని పదాలే ఉండాలి. ఇలా నానీల వైపు వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో సంఘర్షణ ఏమిటంటే ఆయన ఎక్కువ ఆలోచించడం జరిగింది. ఏమిటంటే ఈ సంక్షిప్తపరచుకోవడంలో ఎక్కువ ఆలోచించడం వల్ల ఆయన రాసిన పెద్ద కవితల పుస్తకాల్లో కూడా పెద్ద విస్తారమైన కవితలు కాదు, ఒక పేజీ కొంచెం అటుగా ఉన్న కవితలే ఉంటాయి. ఎందువల్లంటే అలవాటు పడ్డాడు, సంక్షిప్తపరచుకోవడానికి అలవాటు పడ్డాడు. అలా ఆయన చేశాడు. ఇంకా మొత్తం 9 పుస్తకాలు వేశాడు ఆయన. 9 పుస్తకాలు. లోయలో మనిషి, అదే కదయ్యా మొదటి. తొలకరి చినుకులు, చల్లకవ్వం, రెప్పల చప్పుడు, అదేక గీతం, పచ్చని వెన్నెల, మట్టి పొరల్లోంచి, చేను చెక్కిన శిల్పాలు, నాగరికి నా నమస్కారం. పేర్లల్లోనే ఆయన ఎంత వ్యావసాయికమైన వ్యక్తో తెలుస్తోంది. అద్భుతమైన కవిత్వం రాశాడు. అదికి మించి నేను అనుకోవడం ఏమిటంటే కవిత్వం కోసం అద్భుతమైన తపస్సు చేశాడు. కవిత్వం పెంచడానికి, కవిత్వాన్ని అభివృద్ధి చేయడానికి, కవిత్వంతో జీవించడానికి, కవిత్వమే ప్రాణంగా భావించి చేసిన ఏకైక వ్యక్తి వెంకట సుబ్బయ్య గారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి పోస్ట్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ కవుల గోల పొద్దుగూకులు విజయలక్ష్మి గారి మీద టెన్షన్ పెట్టాను తప్ప, వస్తారు ఏదో 4 మాటలు మాట్లాడతారు, ఆమె మాత్రం అన్నీ చేయాల్సిందే, ఆ చేసినాక వాళ్ళు వెళ్ళిపోతారు. అదేమన్నా కూడు పెట్టిందా, గూడిచ్చిందా? కానీ
ఈవేళ తలుచుకోవడానికి శక్తినిచ్చింది. ఆయన అచ్చంగా అక్కడే ఉంటే ఈవేళ మనం తలుచుకోవాల్సిన అవసరం లేదు. వశిష్ఠ ఉండేవాడు కాదు. వశిష్ఠ అని పేరు ఎందుకుంటుంది? వాళ్ళ బాబు పేరు పెట్టేవాడు ఆయన. ఈయనకి వాళ్ళ బాబు పేరు పెట్టాడు వాళ్ళ ఆయన. అదే కదా జరిగింది. వశిష్ఠని ఎందుకు పెట్టేవాడు? శ్రీ విశ్వనాథ విరించి అని ఎందుకు పెట్టేవాడు? ఖచ్చితంగా వాడు బాబు పేరు పెట్టేవాడు. ఆయన ఉండేవాడు, వశిష్ఠ ఉండేవాడు కాదు. ఈ కవిత్వం వల్లనే ఇంత జరిగింది. నేను కావ్యాల్లో వెళ్ళి 2 మాటలు 2-3 చదువుతాను. దుక్కి దున్నింది నేను, మట్టి పిసికింది నేను, వేయింపవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంది నేను, పంట డబ్బు పట్టుకెళ్ళింది మాత్రం దళారుడు. అయ్యా, దుక్కి దున్నింది నేను, చేను దున్నింది నేను అల్లా. అదే ఇందాక నేను చెప్పింది జాగ్రత్తగా కొంచెం ఆలోచించాడు దయచేసి. దుక్కి దున్నింది నేను అన్నాడు. అట్లాగే రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని, ఇది కాకుండా అహోరాత్రులు నేను వ్యవసాయం చేశానల్లా. అహోరాత్రులు వ్యవసాయం చేశాను అంటే ఇందాక నేను చెప్పిందే పరానుభూతి. రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుంది నేను. రెక్కలు ముక్కలు చేసుకోవడం వ్యావసాయిక కుటుంబాల్లో ఉండే ఒక నానుడి. అట్లాగే అటు అప్పుల బాధ, ఇటు ఆకలి ఘోష, ఆటుపోటు తట్టుకునే స్థైర్యం లేదు, చావో బతుకో తెలుసుకోలేక రైతు. ఇంకొక విషయం ఏంటంటే, వెంకట సుబ్బయ్య గారు వేరే విధమైనటువంటి కవితలు కూడా సృష్టించాడు. అక్కడ కంటే కూడా వ్యావసాయిక కవితల్లోనే ఆయన ఆత్మ పరిమళించింది. ఆయన ఆత్మ కనిపిస్తుంది మనకి, ఆయన ఇది అనిపిస్తుంది మనకి. నోరెండిన చెరువులు కాలువలు, నీరెండిన రైతు కళ్ళ నెర్రెలు. ఇక్కడ ఒక చిన్న వైచిత్రం చూడండి. నీరెండిన చెరువులు కాలువలు అంటాడు మామూలు కవి. చెరువులు కాలువల్లో నీరు ఎండటమే కదా జరుగుతుంది మామూలుగా అయితే. కానీ చెరువులకు కాలువలకు నోరెండినా అని చెప్పాడు. నీరెండిన దగ్గర రైతు కళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టాడు. ఇది అందరూ చేయలేని పని. రైతుగా అనుభవం ఉన్నవాడు మాత్రమే చేసేటువంటి పని. అట్లాగే చేను ముఖం నిండా చిరునవ్వు, విరగబడి విచ్చుకుంది పత్తి పువ్వు. పత్తి తెల్లగా విచ్చుకుని ఉంటుంది చేనంతా కూడా. అప్పుడు రైతు ముఖం చూడాలండి ఎలా ఉంటుందో. వెంకట సుబ్బయ్య గారి కవిత కూడా అలాగే ఉంది. రైతు నిజంగానే చేను బాగా కాసి పూసినప్పుడు రైతు పొందే ఆనందం తన ఇంట్లో ఏదన్నా శుభకార్యానికి కూడా అంత పొందలేడు. తను ఉదయాన్నే లేచి వెళ్ళి ఒకసారి చేను చూసుకుంటే తప్ప మనలేని జీవితం రైతుది. అంతే కదా. అటువంటి వాడు అంటే చేలోకి అరక దున్నాల్సిన అవసరం లేకుండా కూడా ముళ్ళుగర పట్టుకొని అట్లా నడుచుకుంటా ముఖం పొల నోట్లో పెట్టుకొని మధ్యలో ఎక్కడో ఇవి ఉంటాయి, ఏది చిన్న చిన్న కుంటలు ఉంటాయి. ఆ కుంటల్లో మంచినీళ్ళు ఉంటాయి. వాళ్ళ బావి వీళ్ళ బావి అని కమ్యూనిటీ వ్యవస్థతోటి పిలుస్తారా వాటిని. కుమ్మర బావి, ఆ బావి, ఈ బావి అని పిలుస్తారు. కంసుల బావి ఇట్లా పిలుస్తారు. ఆ పిలిచేటువంటి ఆ బావుల దగ్గర మొహం గడుపుని ఆ చేను చూసుకొని వస్తా ఎక్కడన్నా చిన్న హోటలో లేకపోతే ఏదన్నా ఉంటే ఇక్కడ గుక్కెడు టీయో కాఫీయో తాగి ఇంటికి వచ్చి, ఇది రైతు పని. రైతు అట్టా నడుస్తాడు, అట్టా జరుగుతుంది. ఆ జరగడాన్ని అద్భుతంగా తన కవితల్లో తీసుకొచ్చాడు. సరే, ఏమైనా నేను కవిత రాశాను. ఇంతకు ముందు నేను ఆ పుస్తకంలో రాసింది ముత్యాల స్వరాలు రాశాను. ఇప్పుడు వచన కవిత, నేను కూడా వచన కవిత రాయాలనిపించింది, రాశాను. పుడుతూనే మట్టి మమకారాన్ని తెలుసుకున్నాడు, కళ్ళాన్ని పలకగా చేసుకుని అక్షరాలు దిద్దుకున్నాడు. కళ్ళని తెలుసు కదా,
చేలో కొంత భాగం కళ్ళం ఉండేది, గడ్డి అక్కడ దొక్కిచ్చేవాళ్ళం. ఊళ్ళో అరకలన్నీ వచ్చాయి. వీళ్ళు మనది మన పొలం అనేది లేదు. ఒక రైతు ఈవేళ కళ్ళం వేస్తున్నాడు అంటే వేరే రైతులందరూ కూడా వాళ్ళ ఎద్దులు పంపిస్తారు. ఆ ఎద్దులు తిరుగుతూ ఉంటాయన్నమాట. తిరుగుతూ ఉంటే గింజ వేరుగా మీకు ఇది తూర్పాలు పోయడం, చాటతోటి తూర్పాలు పోయడం, ఎత్తు నుంచి బండి నగల్లో చివరికి పోయి, ఇవన్నీ కూడా మంచి మంచి దృశ్యాలు. అవన్నీ తను చెప్పాడు. కళ్ళాన్ని పలకగా చేసుకుని అక్షరాలు దిద్దుకున్నాడు. చేను గట్ల మీదనే చేవరాలు నేర్చుకున్నాడు. లక్షణమైన ఉద్యోగం చేస్తూ అక్షరం కంటే చిన్నదే అనుకున్నాడు. లక్షణమైన ఉద్యోగం చేస్తూ అక్షరం కంటే చిన్నదే అనుకున్నాడు. అతడు అక్షరాలు చెక్కిన కవితను ప్రేమించాడు. తన కాలాన్నంతా కవితకే అర్పించాడు. కవిత వెంట కదలి వచ్చిన అందరినీ అక్కున చేర్చుకున్నాడు. కవిత వెంట కదలి వచ్చిన అందరినీ అక్కున చేర్చుకున్నాడు. కవిత ఋతువై పరిమళించినప్పుడల్లా ప్రపంచాన్ని జయించినట్టు, విజయాన్ని వరించినట్టు. కవిత ఋతువై పరిమళించినప్పుడల్లా ప్రపంచాన్ని జయించినట్టు, విజయాన్ని వరించినట్టు. ఇక్కడ ధ్వని విజయలక్ష్మి గారిని వరించినట్టు. తనతో తాను మురిసిపోయాడు. మాయదారి కవిత. తన తోడబుట్టిన కథ ఆశ్రయం కోసం ఈయన చేతిలోకి వచ్చింది. కథకి ప్రైజులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆశ్రయం కోసం చేతిలోకి చేరడం చూసిందో ఏమో, కథ మీద కన్ను వేశాడని అనుమానించిందో ఏమో, కాలంతో కలిసి కుట్ర చేసింది కవిత మాత్రమే మనకు మిగిలింది. కాలంతో చేరి కుట్ర చేసింది కవిత మాత్రమే మనకు మిగిలింది. ఓ కవిత, 9 దారులు ఉన్నాయి కదా, వీలైన మార్గంలో వెళ్ళిపోదాం అనుకున్నావా? 9 దారులు అంటే ఆయన పుస్తకాలు 9. అతడి జీవితకాల యజ్ఞంలోంచి ఆవిర్భవించిన వశిష్ఠుడున్నాడు. అతడి జీవితకాల యజ్ఞంలోంచి ఆవిర్భవించిన వశిష్ఠుడున్నాడు. నిన్ను కాపలా కాస్తున్నాడు. ఒకే చోట బంధిస్తాడు అంటే సమగ్ర వాల్యూమ్ చేస్తాడు. ఒకే చోట బంధిస్తాడు. హరిత కవితను ఆవిష్కరిస్తాడు. అమృత బిందువులు చిలకరిస్తాడు. వెంకట సుబ్బయ్య బిడ్డగా ఆరాధిస్తాడు. ఆకాశ పథంలో నిలుపుతాడు. అనువంశికంగా స్వీకరిస్తాడు. సెలవు. నమస్కారం. భూసులపల్లి వారి మాటల్లో సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారిని చూశాను, విన్నాం. అయితే వారు వ్యక్తం చేసిన మాటల్లో సుబ్బయ్య గారు సంక్షిప్త పరిచయం చేయడానికి అలవాటు పడ్డారు. అంటే కవిత్వంలోనే సంక్షిప్తంగా చెప్పడం అలవాటు పడ్డారు అన్న మాట ఉపయోగించారు. కానీ ఒకటి కవులందరికీ కవులు కానీ చాలామంది కవులు కాలం గురించి పట్టించుకోరు. ఉదాహరణకు చెప్పాలంటే ఈ కాలంలో పద్య కవిత్వం రాస్తే చదివే వాళ్ళు ఉన్నారా? లేదంటే మరో ప్రక్రియ అంటే ఆదరణ లేని కవిత్వం కానీ ప్రక్రియగా రాస్తే జనంలోకి వెళ్తుందా అనే ఆలోచన కవులు, చాలామంది కవులు, సీనియర్ కవులు కూడా ఉండట్లేదు. అది చాలా విషయాల్లో వ్యక్తమైంది అది ఆ విషయం. కానీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు మాత్రం కాలాన్ని పట్టుకోవడంలో ఆయనదంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ పుస్తకాలు చదివేవాడు తగ్గుతున్న సందర్భంలోనే ఆయన లఘు రూపాలు పట్టుకున్నారు. ఆయన మొట్టమొదటి రాసిన పుస్తకం చూడండి మీరు, లోయలో మనిషి అనే పుస్తకం దీర్ఘ కవితలు రాశారు, పెద్ద కవితలు రాశారు. తర్వాత మళ్ళీ ఎందుకు ఆయన నానిలోకి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు అంటే కాలంలో మార్పు వచ్చింది, పాఠకుల్లో మార్పు వచ్చింది. పెద్ద పెద్ద కవితలు చదివితే రాస్తే చదివేవాడు తగ్గే క్రమం గమనించి ఆయన ఇటువైపు మళ్ళారు. అంటే 4 లైన్లోని ఈ 30 లైన్లో చెప్పాల్సిన కవిత్వాన్ని 4 లైన్లో చెప్పడానికి ప్రయత్నం చేసే ఏదైతే ఉందో, ఆ గోపి గారు ఏదైతే సృష్టించారో దాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోబట్టే ఈనాడు
పెద్ద కవిత చెప్పలేని విషయాన్ని నాని చెప్తే పేలే విధమైన ఒక మంచి సందర్భాన్ని చదివే వాళ్ళు కూడా మంచి అవగాహన వచ్చే విధంగా గుర్తించే విధంగా చేసినట్టు కారణం ఏంటంటే సోమపల్లి సుబ్బయ్య గారు లాంటి వ్యక్తుల వల్లే ఈ ప్రక్రియ బాగా జనంలోకి వెళ్ళింది. మీకు ఈ విషయంలో ఇంకొకటి ఏంటంటే ఒక కవిత్వం విషయంలో కాదు, సుబ్బయ్య గారు ఆయన రాసిన కవిత్వంతో పాటు లఘు కవిత రూపంతో పాటు ఆయన కథల పోటీ కూడా పెడుతున్న విషయం ఎంతో తెలిసిన విషయం. పెద్ద పెద్ద 10 పేజీలు 12 పేజీలు రాసే కథల్లో దాన్ని తగ్గించి ఈ 12 పేజీల్లో ఉన్న కథని 2 పేజీల్లో కుదిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి ఆయన సోమపల్లి పురస్కారాలు ఇచ్చే కవితల పోటీలకి 2 పేజీల కథలు ఉండాలని చెప్పేసి ఆయన మార్పు తీసుకొని కాలానికి తగ్గట్టు ఆయన మలుచుకుంటూ వెళ్ళారు. అంతేగాని మన మనసులో ఉన్నది మన వృద్ధాలు ఎదరవాళ్ళకి వృద్ధి చదువుతారో చదవరో అవన్నీ అలా కాకుండా జనం ఏదైతే జనం నాడి తెలుసుకొని ఆ కాలానికి తగ్గట్టే రచన చేయడం అన్నది ఆ విషయంలో కూడా ఆయన అందేవేశం చేయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ఇది ఒక అంశం అయితే ఇప్పుడు ప్రముఖ రచయిత్రి సాహిత్య విమర్శకురాలు సిహెచ్ సుశీలమ్మ గారు కూడా ఆయన నాణ్యుల వైపు వచ్చారు అని చెప్పారే కానీ నాణ్యుల వైపు రావడం తప్పు అని చెప్పలేదు. ఆయన నాణ్యుల వైపు రావడం వల్ల సంక్షిప్తత అలవాటైంది అని చెప్పాను కానీ సంక్షిప్తతగా అలవాటవ్వడం తప్పు అని చెప్పలేదు. అందువల్ల ప్రకాశ్ వేసిన కౌంటర్ కరెక్ట్ కాదు. ఇది కౌంటర్ అని చెప్పట్లేదు. విషయం ఏంటంటే చాలా మంది కవుల్లో ఉన్న తప్పుడు లక్షణం ఏంటంటే కాలానికి తగ్గట్టుగా ప్రవర్తించట్లేదు అనే విషయాన్ని చెప్పడం కోసం అది సుబ్బయ్య గారు ఎలా పట్టుకున్నారని చెప్పడం విషయం గురించి చెప్పాను. అంతేగాని వారు అన్న మాటలను నేను వక్రీకరించి చెప్పడం మాత్రం కాదు. తర్వాత దీన్ని బట్టి నాకు ఇప్పుడు ఈ సభలో అర్థమైంది ఏంటంటే సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు ఎందుకు లఘు కవితా రూపాలు రాశారు అన్న విషయంలో నేను చర్చకు మంచి చర్చకు వచ్చిన విషయం అనుకుంటున్నాను. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కాలానికి తగ్గట్టు మార్పు చెందారు, ఆ కవిత్వాన్ని కథలు కూడా తీసుకెళ్ళాలన్న దృష్టి సుబ్బయ్య గారికి ఉన్నది అని చెప్పి ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఇది ఒకటి. తర్వాత సుశీలమ్మ గారు ప్రముఖ రచయిత్రి చాలా చిన్న వయసు నుంచే ఎన్నో సభలకు వెళ్ళటము మాట్లాడటము అలవాటు. కానీ నా జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఒక గిల్టీనెస్ తోటి నేను సభని ప్రారంభిస్తూ మాట్లాడుతున్నాను. గిల్టీనెస్ ఎందుకంటే సుబ్బయ్య గారు మంచి పెద్ద ఆఫీసర్, మంచి కవి, సౌమ్యులు. ఎప్పుడు పుస్తకం రాసినా నాకు ఇచ్చారు. ఒకసారి 2 పుస్తకాలు కూడా ఇచ్చారు. అన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, చదువుకున్నాను అంతవరకే. ఇప్పుడు నాన్న ఇందాక మాట్లాడిన తర్వాత ఒక్క మాట అన్నాడు. ఆయనతోటి కాసేపు కలిసి కూర్చొని మాట్లాడితే ఆయన అంటే ఏంటో తెలుస్తుంది అని. నేను ఎక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడ మాట్లాడాను ఆయనతోటి. అది ఎందుకు ఇలా జరిగిందంటే ఒక్కసారి నేను వశిష్ఠ నాకు ఫోన్ చేసి మీరు రావాలండి మాట్లాడాలండి అన్నప్పటి నుంచి కూడా హరిత సంతకం చదివినప్పటి నుంచి కూడా అందరూ ఆయన గురించి రాసిందంతా చదివాక అప్పుడు నాకు గిల్టీ కాన్షియస్ మొదలైంది. ఇలాంటి వ్యక్తితోటి గుంటూరులో ఉండి నేను ఎందుకు ఎక్కువగా పరిచయం పెంచుకోలేకపోయాను. ఆయన తెలిసి నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు. సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు 20 ఏళ్ళ నుంచి తెలుసు. 2006లోనే మొదటి పుస్తకం వేసినప్పటి నుంచి తెలుసు నాకు. కానీ అప్పుడే నేను ప్రిన్సిపాల్గా వెళ్ళేటువంటి హడావుల్లో ఉన్నాను. 2008లో వెళ్ళిపోయారు ఒంగోలు. అక్కడ కూడా కొంచెం లోకల్ ఆర్జేడీ నాకు ఎక్కువ పని ఉండేది. ఒక ఆదివారం మాత్రమే వచ్చేదాన్ని. ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అలా గడిచిపోయింది. తర్వాత మళ్ళీ గుంటూరు రచయితల ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఏర్పాటు చేశారు కదా, అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడే నేను అలాగే మిస్ అయ్యాను. పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ హడావుల్లో ఉన్నాను. అక్కడ ఉన్నాను. మీ ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఏర్పడిందంట కదా అని నాకు ఎవరో చెప్తా కానీ తెలియలేదు. అంతేకాకుండా సోమపల్లి వారి పుస్తకాలన్నీ కూడా నేను చదివినా కూడా ఆయన చాలా మంచి వ్యక్తి, అందరినీ ప్రోత్సహిస్తారు అని నాకు హైదరాబాద్లో తెలిసి ఎంత సిగ్గుచేటు చూడండి. చాలామంది చెప్పారు. మేమందరం వెళ్ళామండి కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు, స్టేట్ డివైడ్ అయినప్పుడు ఆయన కవితా గోష్ఠి పెట్టేవాళ్ళు. 100 మందితో ఎంతమందితో పెట్టారంట కదా, వాళ్ళన్నింటికీ వెళ్ళామని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. అన్నిటికంటే ఇంకొకటి ఏంటి అంటే 3వ దెబ్బ. ఒకటేమో జిల్లా రచయితల సభలప్పుడు లేను, ఆంధ్రప్రదేశ్ రచయితల సభలప్పుడు లేను. అన్నిటికంటే ఘోరమైనటువంటి విషయం ఆయన వెళ్ళిపోయారన్న విషయం తెలిసినప్పుడు నేను నిజంగా ఒంట్లో బాగుంటాను. ఇప్పుడే పాణీరావు అంటారు, మీరు ఎప్పుడు మళ్ళీ యాక్టివ్గా ఉంటారు మేడం అని. నిజంగా యాక్టివ్గా ఉంటాను కానీ తెలియదు. నేను నిజంగా మంచాలు పడ్డానంటే మనకు చాలా
చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, నేను లేచి కూడా తెచ్చుకోలేను, అంత భయంకరంగా మంచాలు పడతాను. అలాంటి పరిస్థితిలో నాకు తెలిసింది. నాకు ఫోన్స్ వచ్చినాయి హైదరాబాద్ నుంచి, ఇట్లా విషయం అంట కదా, మీరు వెళ్ళారా మేడం అంటే వెళ్ళలేదండి. మీరు వెళ్ళలేదా అన్నారు. ఇది నాకు ఇంకో పెద్ద మూడవ వ్యక్తి కాదు. అందుకని రావాలా వద్దా అని అనుకున్నాను. కానీ ఆయన పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం ఏంటంటే తదేక గీత. నాకు నాణ్యల కంటే కూడా దాంట్లో చక్కగా చాలా సమగ్రంగా చెప్పాడు. నాకు చాలా ఇష్టపడ్డాను నేను. ఆ రోజుల్లో కొంచెం పాత పుస్తకం అది. కవిగా ఆయన ఎంత ఇష్టమో ఆయన సౌమ్యత కూడా నాకు తెలుసు. ఎందుకంటే హడావుడిలో పరిగెత్తూ ఉండేదాన్ని. ఎప్పుడు పిల్లల్ని వేసుకొని బండి మీద వేసుకొని తిరుగుతూ ఉండేదాన్ని. నాన్న చెప్పినట్టుగా కాసేపు ఆయన దగ్గర కూర్చొని ఎప్పుడు ఏనాడు మాట్లాడలేదు. ఆయన ఏదో పుస్తకం సరేనండి చదువుతానండి అంతే వెళ్ళిపోవటం. పరుగుల మీద ఉండేదాన్ని. ఇంకా అసలు 2 కాళ్ళు దగ్గర పెట్టి ఉన్నది ఈ 5 ఏళ్ళ నుంచేగా. ప్రశాంతంగా కూర్చొని కరోనా దెబ్బతోటి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు. నేను కూడా శుభ్రంగా గుంటూరులో కూర్చొని బాగా చదువుకుంటున్నాను, బాగా రాసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళ పుస్తకాలు చదివి కళ్ళు మూసుకొని కూడా చెప్పగలను ఎప్పుడు ఎవరు ఏ రాశారు, పోయిన ఆదివారం ఏమొచ్చింది, సోమవారం నాడు విడుదల ఏమొచ్చింది దగ్గర నుంచి అన్నీ కూడా ఇప్పుడు చెప్పగలను. సో అది నా గిల్టీ కాన్షియస్. నేను ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా వెళ్ళి చూడలేదు అన్నది నాకు ఎప్పుడు నా గుండెల్లో అది కొంచెం లోటుగానే అనిపిస్తూ ఉంటుంది. అది నేను వశిష్ఠతో మాట్లాడినప్పుడు కానీ విజయలక్ష్మి గారితో మాట్లాడినప్పుడు కానీ నాకు అంత ఆప్యాయత ఎందుకు వచ్చింది వాళ్ళతోటి. ఆవిడతో 2-3 సార్లే కలిశాను. కానీ ఆవిడంటే నాకు చాలా ఆప్యాయత ఎందుకు వచ్చిందంటే బహుశా నాలో ఉన్నటువంటి గిల్టీ కాన్షియస్ వల్లే నేను అది తీర్చుకోవడానికే ఆవిడతోటి అంత ఆప్యాయంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ వ్యక్తి ఇంతమందిని ప్రభావితం చేయటం అనేది చాలా అరుదు. మొన్న పోయిన వారమే ఫేస్బుక్లో ఒక ఆయన శివారెడ్డి గారి గురించి రాశారు. అదే రోజు నాగభైరవ కోటేశ్వరరావు గారి గురించి రాశారు. ఫేస్బుక్లో రాశాడు. రాస్తే నేను ఇద్దరికి కామెంట్ పెట్టాను. ఏమని పెట్టానంటే నిజంగా చెప్తానన్నా, నాకేం భయం లేదు. కొంచెం విమర్శకురాలని, గట్టి విమర్శకురాలని. కవులని పోషించడం అనేది చాలా సహృదయత ఉండాలండి, చాలా సహృదయత ఉండాలి, విశాల హృదయం ఉండాలి. శివారెడ్డి గారు ఆ ద్వారకా హోటల్ దగ్గర అందరూ కలుస్తారు. ఆ రోజుల్లో ఆ ద్వారకా హోటల్ దగ్గర చిన్న చితక రాసిని భయంగా వెళ్ళినటువంటి కుర్రాడు కవిత చదివితే చాలా బాగుందయ్యా రాయి, అలా కాదు ఇలా రాయి అని ప్రోత్సహించేవాళ్ళు. ఆయన ఒక కల్పవృక్షలాగా ద్వారకా హోటలే కాదు, ఆ రోడ్డు పక్క నించున్నా, ఒక చెట్టు పక్క నించున్నా, ఎక్కడ అయినట్టు అక్కడే ఒక కవిలోకం అలాగ ప్రోత్సహించారు. నెక్స్ట్ మళ్ళీ నాగభైరవ కోటేశ్వరరావు గారు. ఈయనకి ఎంతమంది శిష్యులో మన పూసరపల్లి వెంకటేశ్వర గారి దగ్గర నుంచి అందరూ నాగభైరవ కోటేశ్వరరావు గారు మా గురువు గారు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కూడా ఎవరేవి రాసినా చక్కగా ఆదరిస్తారు, ప్రోత్సహించారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి గురించి నేను రాశాను. దాంట్లో ఆ ఫేస్బుక్లో రాసి అనుకోకుండా ఇద్దరి గురించి ఈరోజే రాశారు. ఆ ఇద్దరికి శిష్యుడు మా పూసరపల్లి వెంకటేశ్వరరావు కాబట్టి ఆ లక్షణాలు నేను కూడా కొంత వచ్చినాయి అని చెప్పాను. తర్వాత 3వ వ్యక్తి ఎవరయ్యా అంటే అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కూడా ఎంతమందిని పోషించారంటే సాంస్కృతిక సమాఖ్యాన్ని పెట్టి ఆ రోజుల్లో ఒక 40 ఏళ్ల క్రితం అప్పుడప్పుడే కలం పట్టుకున్నట్టు మా లాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించింది అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. ఆయన కూడా ఎవరు మర్చిపోలేరు. అలాగే 4వ వ్యక్తి డెఫినెట్గా సోమపల్లి వెంకటసుబ్బయ్య గారు. అందులో అనుమానమే లేదు. ఇలాంటి వాడు ఎంతమంది మా వెంకటసుబ్బయ్య గారు మమ్మల్ని ప్రేమగా చూసుకున్నారు, మాకు ధైర్యం చెప్పారు, మమ్మల్ని ప్రోత్సహించాలని ఇంతమంది చెప్తూ ఉన్నారే. మరి ఆయన లేకుండా అక్కడికి వెళ్ళారు. నాకు ఫుల్ స్టాప్ అనేది లేదు, నాకు విరామం కావాలన్నారు. విరామం కూడా అక్కర్లేదు, మనందరి మధ్యలో ఆయన ఉన్నారు. అలా ఉండేటట్టుగా చేస్తున్నారు వాళ్ళ భార్య పిల్లలిద్దరు కూడా. సరే, ఇక వ్యక్తిగతం అయిపోయిన తర్వాత కొంచెం ఆయన కవిత్వంలోకి వెళ్ళి చూస్తే అన్ని పుస్తకాలను నేను ఎప్పుడో చదివాను. మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ఆయన పుస్తకాలలో ప్రధానమైనటువంటి అంశాలుగా మొట్టమొదటి చెప్పుకునేది ఏంటంటే రైతు. వెంకటేశ్వర గారు కూడా చెప్పారు కదా, రైతు గురించి, పొలం గురించి, వ్యవసాయం గురించి ఎక్కువగా రాశారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఎద్దరపొడి గ్రామంలో ఆయన ఉన్నారు. చక్కని పచ్చని చేలు, అటు పక్కన కారంచేడు మా నాన్నగారు ఊరు, ఇటు పక్కన జార్లముడి మా అమ్మగారు, పెద్ద జార్లముడి, సన్న జార్లముడి గారు, అవన్నీ కూడా ప్రకాశం జిల్లాలో. ఆ ఎద్దరపొడి ఎలా ఉంటుంది, ఎప్పుడు చాలా చిన్న వయసులో చూశాను నేను. పచ్చగా చాలా చక్కటి వ్యవసాయమైనటువంటి. కాబట్టి ఆయన రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన రైతు గురించి చాలా అద్భుతంగా రాశారు. అసలు పుస్తకానికే నాగలకో నమస్కారం అని చెప్పారు. ఇంకేంటి, శీర్షికే నాగలకో నమస్కారం అన్నారు. చెమట చుక్కకో నమస్కారం అన్నాడు. మేడేలో పుట్టాడు ఆయన, మే 1 పుట్టాడు మేడే రోజు. శ్రామిక వర్గానికి, కర్షకులకి ఆయన ప్రతినిధిగా ఆ మే డే ఆయనకి ఏమన్నా ఒక అజ్ఞాతంగా ఆయనకి ఆ లక్ష్యాన్ని కలిగించిందేమో. చెమట చుక్కకు నమస్కారం అని చెప్పారు ఆయన.
కాబట్టి ఆ రైతు కవిత్వాలు చాలా ఉన్నాయి దీంట్లో. తర్వాత ప్రకృతి ఆయన ఆకాశం గురించి కానీ, చెట్టు గురించి కానీ, నేల గురించి కానీ చాలా విపరీతంగా రాసేవాళ్ళు. దాంట్లో మనం ఉదాహరణ చెప్పుకుందామంటే 2 కూడా చెప్తాను, నేను చెప్పను. రైతు కష్టాలు రాస్తానంటావా, ఎన్ని పర్వాలైనా పర్వాలేదు. రైతు కష్టాలు రాయాలంటే మన భారతం 18 పర్వాలు, కానీ ఎన్ని పర్వాలైనా ఉన్నాయి. ఇంకా కష్టాలు, రైతు సుఖాల గురించి కాదు, రైతు కష్టాలు చెప్పాలంటే ఎన్ని పర్వాలైనా రాయి అని చెప్తారు. అది ఇంకంతకంటే ఇంకొక మాట లేదు. రైతు కష్టం గురించి అంతకంటే ఇంకొక చెప్పాల్సినటువంటి పని లేదు. అలాగే చేను చెక్కిలిపై హరిత సంతకం, రైతు సంబరానికి హద్దు అంబరం. చేను చెక్కిలిపై, పొలం లేదు ఆయన, చేను చెక్కిలిపై హరిత సంతకం, పచ్చని పైరు, రైతు సంబరానికి హద్దు అంబరం అంటే అంతకంటే సంతోషంగా ఉంటుంది రైతుకి. పొలం బాగా పండితేనే ఉంటుంది కదా. అంత చక్కని కష్టము చెప్పారు ఆయన, సంబరము చెప్పారు. అందుకే ఈ 2 తీసుకున్నాను నేను. ఒక దాంట్లో ఆయన కష్టం చెప్పారు, ఎన్ని పర్వాలన్నా రాయమని. ఇంకో దాంట్లో సంతోషము అంబరాన్ని అంటుందని చెప్తారు. ఎందుకని పంట పండినప్పుడు. ఈ 2 నేను నాకు నచ్చినాయి, కాంట్రవర్షియల్గా చెప్పారు. 2 కూడా రైతుకి సహజమే. రెండోది ప్రకృతి. పచ్చని చెట్లు తెల్లబడ్డాయి. ఓహో తెలిసింది, కొమ్మకు కొంగలు. మన ఉప్పలపాడు బహుశా ఇక్కడ ఉండి రాశారేమో. చెట్టు తెల్లబడింది. ఏమిటంటే కొమ్మకి ఒక తెల్లని కొంగలు ఉన్నాయట. కొంగలన్నీ ఉండేసరికి దూరం నుంచి చూస్తే తెల్లగా కనబడుతుందట. అది ఒక ప్రకృతి. అలాగే ముగ్గులు వేస్తే నక్షత్రాలు నేల మీదకి వచ్చినట్టున్నాయి. బహుశా ఆ ముగ్గులు అలాగా నక్షత్రాలు ముగ్గులు వేస్తారు కదా ఆడవాళ్ళు. అందుకని ఆకాశంలో నక్షత్రాలే భూమి మీదకి దిగినాయా అనేటువంటిది కూడా వర్ణన చేస్తారు. నిత్యం పలకరిస్తూ పరవశిస్తూ పల్లెటూళ్ళలో పిల్ల కాల్వలు పలకరిస్తుంటే పిల్ల కాల్వలు మనల్ని, అలాగే పరవశిస్తూ పిల్ల కాలువలు నిత్యం ఉన్నప్పుడు మాత్రమే పంట పడుతుంది కదా. అలాగే ప్రకృతి గురించి చెప్తూ తొంగి చూస్తూ ముందుకు జాబిల్లి ఎంత బిడియమో. మబ్బులన్నీ ఇట్లా వస్తూ ఉంటే తొంగి చూస్తున్నట్ట చంద్రుడు. అలా తొంగి చూడటం అనేది సహజమే, అందరం చెప్పుకుంటాం, మన అందరం కవులందరూ కూడా వర్ణిస్తారు. కానీ ఎంత బిడియమో అంటే ఆడవాళ్ళు కొంచెం ఇలా పక్కకు జరుగుతారు కదా, ఏదన్నా వాళ్ళు బిడియంగా ఉన్నప్పుడు కొంచెం పక్కకు జరుగుతారు కదా. అందుకని చంద్రుడికి జాబిల్లికి బిడియంగా ఉండి మబ్బుల చాటుకు వెళ్ళాడు అని రాయడం అనేది ఒక అద్భుతమైనటువంటి కల్పనే. శ్రీ దగ్గర అందరూ రాశారు. జాబిల్లి ఎడారిలో ఒంటెలాగా ఉందని చెప్పి శ్రీశ్రీ గారు కూడా అంటారు. రకరకాలుగా చెప్తారు జాబిల్లి గురించి. ఈయన మబ్బులు అడ్డుగా ఉంటే బిడియంగా దాక్కున్నది అని చెప్తారు. అట్లాగే నేల తల్లికి గొడుగు పట్టిందా, విశాలంగా విస్తరించింది చెట్టు. ఆ చెట్టు ఇలా విస్తరిస్తే ఎలా ఉందట, గొడుగు పట్టినట్టుందట నేల తల్లి. ఇది కూడా ఒక రకమైన అందమైనటువంటి ఊహ, ఒక చక్కని ఉపమానం. అది ఎంతో పరిశీలిస్తే తప్ప ఒక కవి హృదయం ఉండాలి. ఒకటి పరిశీలించాలి, 2 కవి హృదయం ఉండాలి. ఈ 2 ఉంటే ఇట్లాంటి చక్కని ఉపమానాలు వస్తాయి. తర్వాత 3వది మానవ సంబంధాలు. విజయం సాధించాడు అవయవదాత, నిస్సహాయుడిగా యమదూత. విజయం సాధించాడు అవయవదాత అంటే ఎవరైతే అవయవాన్ని దానం చేశాడో అతను విజయం సాధించాడు. ఎందుకంటే ఆ కళ్ళు ఇతనికి సరిపోయింది, ఆ గుండె ఇతనికి సరిపోయింది. కాబట్టి అతను విజయం సాధించాడు, బ్రతుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు యమదూత వచ్చాడు తీసుకెళ్దామని, కానీ అతను నిస్సహాయంగా ఉన్నాడు. కాబట్టి అవయవ ప్రధానం అనేటువంటి ఎంత గొప్పదో చెప్పారు. చివరికి ఆయన కూడా అలాగే కళ్ళు కూడా ఇచ్చారని విన్నాను నేను. తర్వాత సెల్ ఫోన్, చాలా సెల్ ఫోన్ గురించి తిడుతూ రాశానండి. నేను చూశాను, డేట్ చూశాను. ఆయన రాసింది 2006, 2010లో. అంటే 20 ఏళ్ల క్రితము, 15 ఏళ్ల క్రితమే సెల్ ఫోన్ మనుషుల మధ్య ఎంత విచ్ఛిన్నాన్ని చేస్తుందో ఆయన చెప్పారు. నిన్న లొపెట్ ఫస్ట్ సైట్, నేడు లొపెట్ ఫస్ట్ చాట్. లొపెట్ ఫస్ట్ సైట్ అప్పుడు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఫస్ట్ చాట్. ఈ చాటింగ్ల వల్ల ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈయన ఇది రాసి 15 ఏళ్ల క్రితం రాశారు. కానీ ఇప్పుడు టీవీల్లో చూస్తున్నాం మనం ఎంత భయంకరంగా ఈ చాటింగ్ల వల్ల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మొన్నటిదాకా మగవాళ్ళే మోసం చేస్తున్నారు, కానీ ఈ మధ్య కొంచెం ఆడవాళ్ళు కూడా బాగా మోసం చేస్తున్నారని మనకి ఈ మధ్య టీవీల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరిని నేనేదో ఒకరి తరపున ఏం మాట్లాడలేదు. కాబట్టి సెల్ ఫోన్ సమాజాన్ని ఎంత భయంకరంగా చేస్తుందో అనేది. అంతేకాకుండా ఈయన నాణేలకు బొమ్మ వేసిన ఆర్టిస్ట్ ఎవరో తెలియదు, కానీ అద్భుతంగా ఆయన మనసుని తెలుసుకొని బొమ్మ వేశారు. సెల్ ఫోన్ గురించి చెప్తూ, ఫేస్బుక్ అనే దాన్ని చెప్తూ అతను ఒక పిల్లవాడు దానికి వేలాడుతూ ఉంటాడు. ఎఫ్ అనేటువంటి దానికి ఆ అబ్బాయి చిక్కి శల్యమై, చిక్కి అంటే సెల్ ఫోన్ చిక్కి శల్యమై
వేలాడుతూ ఉంటాం. అబ్బాయి ఎఫ్ అని రాసి ఆ ఎఫ్కి వేలాడుతున్నట్టుగా ఆర్టిస్ట్ ఎవరో వేశారు. చాలా బాగుంది. ఒక కవి హృదయాన్ని తెలుసుకొని ఆర్టిస్ట్ వేసినప్పుడు మాత్రమే అది పాఠకులకు అందంగా చేస్తుంది. కాబట్టి మనకు అందటానికి ఆర్టిస్ట్ పేరు ఏదో తెలియదు, అతనికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాను నేను. అలాగే సామాన్య జనం గురించి కూడా చెప్పారు ఆయన, మానవ సంబంధాల గురించి చెప్పారు. సామాన్య జనం సంక్రాంతి కాదు, క్రిస్మస్ కాదు, అన్నం దొరికిన నాడే నిజమైన పండుగ. అంతే కదా. సంక్రాంతి రోజు డబ్బులు లేకపోతే మరి చాలామంది దీపావళి రోజు పిండి వంటలకి డబ్బులు ఇవ్వలేదని ఒక ఆవిడ ఆత్మహత్యలు చేసుకుంటారు, పేపర్లో చూశాను నేను. కాబట్టి డబ్బులు లేనప్పుడు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి వద్దు, క్రిస్మస్ కాదు, అన్నం దొరికిన రోజే పండుగ అన్నారు. మేము కూడా అంతే. ఒక్కసారి టీవీలో చెప్తుంటారు పండగ ఈ రోజా ఆ రోజా అని చెప్పేసి, దసరా ఎప్పుడు, దీపావళి ఎప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంటాయి టీవీలో. నేను ఒకటే అనుకుంటాను, ఎప్పుడు మాకు సర్వీస్ అదే పండుగ, గవర్నమెంట్ ఎప్పుడు హాలిడే ఇస్తే అదే పండుగ అని అనుకుంటాం. మనమే ఇలా అనుకుంటున్నామే ఉద్యోగస్తులు. మరి రైతుకి ఏదైతే ఏ రోజైతే కడుపు నిండా అన్నం దొరుకుతుందో ఆ రోజే పండుగ అని చెప్తారు ఆయన. అది చిన్న చిన్న మాటల్లో ఎంత అర్థం చెప్పారు చూడండి. అలాగే మేమిద్దరం మాకిద్దరు పిల్లలు కాదు మొబైల్స్, మేమిద్దరం మాకిద్దరు పిల్లలు కాదు మొబైల్స్. కానీ పాపం అప్పుడు ఆయనకి తెలియదు. మేమిద్దరం మాకిద్దరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడు ఒక్కొక్కరికి 2 చెప్పండి 4, మేమిద్దరం మాకు 4 అనుకోవాలి. ఒక్కొక్కరికి 2 ఫోన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సెల్ ఫోన్ గురించి ఎందుకో ఆయనకు చాలా చిరాకు. అది ఇప్పుడు బాగా తెలుస్తుంది, ఆయన రాసిన నాటికంటే కూడా ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఎంత చక్కటి మొహం పాపం. ఫేస్బుక్లో చిక్కి శల్యమయ్యాడు. ఇందాక నేను చెప్పింది చక్కటి మొహం ఆ పిల్లాడు. ఈ ఫేస్బుక్లో రకరకాల గేమ్స్ ఉంటాయంట కదా, ఆ గేమ్స్ తోటి అతను చచ్చిపోవడం అనమాట, ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆ గేమ్స్ బారిన పడి. అట్లాగే గుండె నిండా మాయని గాయాలు, ఫోన్ చెరలో బాల్యం బందీ. గుండె నిండా గాయాలు ఎవరికి? వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి. వీడేంటి 24 గంటల పిల్లవాడు, బాల్యం అంతా కూడా ఫోన్లోనే పోతుంది. వాడికి ఆ ఫోన్ పెడితే కానీ అన్నం తిండు, ఫోన్లో పాటలు పెడితే కానీ చెప్పిన మాట విండు, ఆ టీవీ పెడితే దాన్ని చూస్తూ అన్నం తింటాడు, దాన్ని చూస్తూ నిద్రపోతాడు అనమాట. ఇలాంటి బాల్యము చిన్నపిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమకు దూరం అయిపోయినటువంటి బాల్యం. ఇవన్నీ కూడా చెప్పి లాస్ట్లో ఒక మాట అంటారు, అక్షరమా విషం చిమ్ముతోంది, అక్షరము విషం చిమ్ముతోందా, కలవ నిండా కుళ్ళు నింపారేమో. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అక్షరం విషం చిమ్ముతోంది, ఎందుకనంటే కలవ నిండా కుళ్ళు నింపారు. ఇది చాలా చాలా కరెక్ట్. ఫేస్బుక్ కానీ మీరు చూసారంటే, వాట్సాప్లు కానీ మీరు చూసారంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు కుళ్ళుతోటి ద్వేషంతో రాస్తున్నటువంటి కవితలు కథలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ కలవ నిండా కుళ్ళు నింపారు. చిట్ట చివరికి ఆయన ఒక మాట అంటారండి, ఇది మనసుకు పట్టేసింది నాకు. అది ఎవరో మీరే ఊహించండి ఆయన చెప్పింది. దానికంటే కొమ్మలు. చిన్నప్పటి చీమ కుట్టిన కథ ఎప్పటికీ తీయని బూటకమే. చిన్నప్పుడు చీమ కుట్టిందని చెప్తున్నారు. ఎందుకు చీమ కుట్టింది? చీమ ఎందుకు కుట్టామంటే నా బంగారు పుట్టలో వేలు పెట్ట కుట్టనా అని. ఇది బూటకం. ఈ రోజుల్లో బంగారు పుట్టలో వేలు పెట్టకపోయినా కూడా కుడుతున్నాయి. అంత క్లియర్గా చెప్పచ్చు, 2 మాటలు. కాబట్టి చిన్న నాణ్యంలో కూడా ఎంతో అర్థం చెప్పవచ్చు. బంగారు పుట్టలో వేలు పెట్టేనే కుట్టేది, ఇప్పుడు వేలు పెట్టకపోయినా కూడా కుడుతున్నాయి. రాజకీయ చీమలు అనుకోండి, లేకపోతే ఇంకెవరన్నా అనుకోండి. తర్వాత నాకు ఒకటి బాగా నచ్చింది, అది చెప్పాలనుకున్నాను. అమ్మ కూడా బాధల్ని దిగమింగుకుంటుంది, ప్రేమను పంచుతుంది. విజయలక్ష్మి గారు మరొకసారి చదువుతున్నాను వినండి. అమ్మ కూడా బాధల్ని దిగమింగుతుంది, ప్రేమను పంచుతుంది. ఒక్క సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారే కాదు, ప్రతి పురుషుడు తెలుసుకోవాలి. ఎందుకంటే భార్యలో అమ్మని చూసి ఆమె బాధల్ని దిగమింగుకుంటుంది, ప్రేమను పంచుతుంది అన్నటువంటి విషయాన్ని తన కుటుంబంలో చెప్పారా, లేకపోతే సార్వజనీనంగా చెప్పారా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇంత చక్కటి కవిత్వాన్ని రాసి మనకిచ్చి ఇంతమందిని ప్రేమని పొంది ఆయన ధన్యజీవి. ప్రతి ఒక్కళ్ళని నేను అడుగుతున్నాను, మీకు బాగా పరిచయం అంటే అబ్బా మరి ప్రేమగా చూసుకునేవాళ్ళండి, మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళండి. కాబట్టి ఆయన ఆఫీసర్ కంటే, కవి కంటే సౌమ్యుడైనటువంటి ఒక మిత్రుడు, అలాగే ఒక మంచి గురువు. అందరినీ గురువులాగా ప్రోత్సహించారు, ప్రాణం ఇచ్చి చెప్తారు. ఆ ప్రతి ఒక్కళ్ళు చలపాక ప్రకాష్ కూడా చెప్పారు. కాబట్టి అంతటి గొప్ప వ్యక్తికి మనం అందరం కలిసి ఈరోజు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళ కుటుంబానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
ఎందుకనంటే పుస్తకాలన్నీ అన్నమయ్య లైబ్రరీలో కాసేపు కూర్చుంటే చాలామంది యువకులు వచ్చి పుస్తకాలు అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నాకు తెలుసు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు ఇచ్చిపారే ఈ పుస్తకాలు అంటే తీసుకొచ్చి ఇస్తున్నాడని నేను ఎన్నోసార్లు చూశాను. ప్రతి నెల అక్కడికి వెళ్తాను కదా. కాబట్టి అలాగా లైబ్రరీకి పుస్తకాలు ఇచ్చేసినటువంటి ఈ రోజుల్లో ఆయన పుస్తకాన్ని ఇప్పుడు తీసుకొచ్చి అందరికీ పంచుతూ మనం ఆయన తలుచుకునేలాగా చేసినటువంటి వారి కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ, ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం కూడా చేయండి అని ప్రోత్సహిస్తూ నమస్కారం. గురించి సుశీలమ్మ గారు చక్కని పత్ర సమర్పణ చేసినట్టు విపులీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ సుబ్బయ్య గారు సమకాలీన సమాజంలో జరుగుతున్న దుష్ప్రభావాలని ఎలా కవిత్వీకరించారు అన్న విషయాలు వారి మాటలోనే తెలిసినాయి. ఒకటి, సెల్ ఫోన్లు ఏ రకంగా వక్రీకరింపబడుతున్న సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న విషయంలో అప్పుడులోనే ఆయన పట్టుకొని, అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, ఆయన అప్పుడులోనే పట్టుకొని దాన్ని కవిత్వీకరించారు. అలాగే గతంలోని కాశ్మీర్ పరిస్థితిని కూడా చాలా చక్కగా కవిత్వంలో చెప్పారు. కాశ్మీర్ వ్యాప్తిని కొలికి కూతురు కదా గట్ట కట్టిన ముక్కులు ముద్ద అని. ఇటువంటి విషయాలు ఆయన ముందుగానే ఏ కాలానికి సరిపోయే విధంగా జనంలో తీసుకెళ్లే విధంగా ఆయన కవిత్వీకరించిన విషయాలు చెప్తూ, ఇది చెప్పిన తర్వాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఒకటి, సరే పెద్దాపురం వెళ్ళాను. పెద్దాపురంలోని ఒక కాలేజీలోని సెమినార్ పెట్టారు వివిధ ప్రక్రియల మీద. జనం దాదాపు 200-300 మంది విద్యార్థులు ఉన్నారు. అంతా ఎలాగంటే ఇంటర్ చదివిన వాళ్ళు అలాంటి వ్యక్తులే పిల్లలు. మిగతా ప్రక్రియల మీద జరుగుతున్నప్పుడు ఎవరో ఇంట్రెస్ట్గా వెళ్ళాలి, గోలుగా రబ్బరు పిల్లలంటే అది తెలుసుగా మనకి ఎలా ఉంటుందో ఇన్నే ఆలోచనలు ఉండవు. కానీ నాకు సోమిపల్లి వెంకటసుబ్బయ్య గారి కవిత్వం మీద, ఆయన నా నాణ్యుల మీద నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఫస్ట్ దానికి ఇందాక చెప్పిన కవిత కాశ్మీర్ యాక్టర్ గురించి చెప్తే కొద్దిగా గుర్తొస్తూ వచ్చింది. తర్వాత వ్యంగ్యం ఎలా పెళ్ళిందంటే ఆయన కవిత్వంలోని, పెళ్లి కాకముందు ప్రియా ప్రియా, పెళ్ళైన తర్వాత ఏమే వచ్చేవి, దానికి పగలబడి నవ్వారండి పిల్లలందరూ, గుసగుస నవ్వారు. అంటే పిల్లలకి ఆ కాలంలో ఏ కాలంలో అయినా సరే జరుగుతున్న పరిణామాలకి కవిత్వంలో చెప్పడంలోని, అది చమత్కారంగా చెప్పడంలో కూడా ఆయన అందవేసినట్టు ఇది ఒక విషయం బయటపడింది ఈరోజు. అది ఇంతకుముందు ఎవరు చెప్పలేదు నా విషయం పెద్దాపురం సంగతి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నాకు సోమిపల్లి వెంకటసుబ్బయ్య గారు ముందే కొంతమంది వ్యక్తులతో వారి ద్వారా నేర్చుకునేవాడు. నేను మర్చిపోయాను నిజంగా. సుబ్బయ్య గారు పరిచయం అయిన తర్వాత అందరూ నిజంగా మర్చిపోయారు. దీనిలో అబద్ధం లేదు, నిజమే. ఒకటి, నాగభైరవ కోటేశ్వర ఇందాక చెప్పారు మేడం గారు, సుశీలమ్మ గారు. నాగభైరవ కోటేశ్వరరావు మొదటి దశలోని మైక్ పట్టుకొని మునిగిపోయేవాడిని కవిత అవుతుంటే. అటువంటి సందర్భంలో ఒంగోలు కవిత అవుతుంటే ఆయన నా మీద యువ సంతకాలు అని చెప్పేసి ఒక ఆదివారం వార్తలోని ఒక వారం ఒక యువ కవిత నుంచి పరిచయం రాసేవాడు. అందులో నా గురించి రాశాడు ఆయన. అందులో బాగా రాశాడు ఆయన నా గురించి, చాలా చక్కగా రాస్తాడు అని చెప్పి. అంటే యూత్లోనే నన్ను ముంచోబెట్టడానికి ఒక మంచి యువతం ఇచ్చాడు. కానీ సభలోకి వచ్చి కవిత చదువుతుంటే మునికి వచ్చి సగంలో ఆపేశారు. దానికి ఆయన మైక్ తీసుకొని, అసలు ఆయన సందర్భం లేదని గెస్ట్ అయినా వచ్చి చంద్రబాబు ప్రకాష్ బాగా కవిత్వం రాయగలడు కానీ చెప్పలేడు, కొద్దిగా అధైర్యపడుతున్నాడు అని చెప్పి తర్వాత ధైర్యంగా నాకు మాటలు ఇవ్వబట్టి ఈరోజు నేను నుంచో మాట్లాడాను. అది ఒకటి, అది గుర్తు చేశారు సుశీలమ్మ గారు. రెండవది, వారి తర్వాత ఈ 2 రాష్ట్రాల్లోని అటు ఉమ్మడి రాష్ట్రం అప్పుడులోని అద్దేపల్లి రామనాథ్ అంత బాధ్యత తీసుకున్నారు. యువ రచయితను ప్రోత్సహించడంలో అంత అద్భుతమైన బాధ్యత తీసుకున్నారు. వాళ్ళిద్దరినీ మైమరిపించారు సోమిపల్లి వెంకటసుబ్బయ్య. ఆ తర్వాత నాతో ఆయనకు ఉన్న చదువు, ఆ స్నేహం ఎన్నో ఇచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు మర్చిపోయారు. అంత గొప్ప స్వభావం గల సోమిపల్లి వెంకటసుబ్బయ్య గురించి ఈరోజు నా ఈ సభలోని సుశీలమ్మ గారు ఎందాక అన్నారు చూడండి, నాకు ఎక్కువ పరిచయం కాలేదని బాధపడ్డారు. ఇదే విషయం చాలా సందర్భాల్లో కలిగింది. ఎందుకంటే రచయితల మాసంలో పెట్టినప్పుడు ఇక్కడ గుంటూరులో పెట్టారు. ఆ విషయం కూడా నేను మర్చిపోయాను. అప్పుడు నాకు హైదరాబాద్లో ఒక చెప్పింది, సుబ్బయ్య గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయిన విషయం తెలిసిందంట. ఇప్పుడు గుంటూరు వచ్చింది. మన సభలో కలిసి ఆయన గురించి చాలా కలుసుకున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నేనే మర్చిపోయిన విషయాలు కూడా గుర్తు చేసింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సుబ్బయ్య గారు బతికే ఉన్నారు. అలాగే విరామం, ఆయన కవిత్వం కూడా ఇచ్చారు. నేను ఇది కవిత్వం విరామం మాత్రమే అని చెప్పి అన్నారు కదా.
అది నిజమే, విరామం మాత్రమే. తర్వాత మన వశిష్ట కవిత్వంలో ఆయన ముందుకు తీసుకెళ్తారు. సుబ్బయ్య గారి కవిత్వాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఇటువంటి విషయాలు సుశీలమ్మ గారి ద్వారా ఇలా తెలుసుకున్నాం. చాలా గొప్ప విషయాలు. తర్వాత వారి మాటల్లో కూడా సుబ్బయ్య గారి గురించి ఏ విషయాలు తెలుస్తాయో తెలుసు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం మాజీ అధ్యక్షులు కీర్తి శేషులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి ఖైదీ సభాధ్యక్షులు చలపాక ప్రకాష్ గారికి, అలాగే ముఖ్య అతిథి ప్రముఖ కవి కళారత్న డాక్టర్ భూసిపల్లి వెంకటేశ్వర గారికి, ఆత్మీయ అతిథులు ప్రముఖ విమర్శకులు రచయిత్రి సిహెచ్ సుశీలమ్మ గారికి, సోమేపల్లి విజయలక్ష్మి గారికి, గుంటూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం సుబాని గారికి, నిర్వహిస్తున్నటువంటి గుంటూరు జిల్లా రచయితల సంఘం కోశాధికారి నానా భవానీదేవి గారికి అందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య ప్రియులకి, సాహితీవేత్తలకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలు అందరిలో కూడా నేను జూనియర్ మోస్ట్. అది ఒక సమస్య అయితే, సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి నాకు పెద్ద పరిచయం లేదు. ఒకరోజు ఆయన ఈ లైబ్రరీ ఎదురుగా మండపం ఉంటే మండపం దగ్గర కూర్చున్నారు. అప్పుడు భవానీదేవి గారి 50 సంవత్సరాల ఇది అనుకుంటారు ఫంక్షన్, స్వర్ణోత్సవం. ఆయన కూర్చోన్నారు. ఆయన నాకు తెలుసు. అక్కడ కూర్చోన్నారు ఒక ఆయన నాకు పరిచయం అయిన వ్యక్తికి నేను నమస్కారం పెట్టాను. పరిచయం లేకపోయినా సోమేపల్లి గారికి నమస్కారం పెట్టాను. ఆయన ప్రతి నమస్కారం పెట్టాను. విచిత్రం ఏంటంటే, నాకు ఆ పరిచయమైన వ్యక్తి ఎవరో నాకు గుర్తు రావట్లేదు. సోమేపల్లి గారు మాత్రం నాకు ఒక ఎస్వి రంగారావు లాగా నిండైన విగ్రహంతో ఇప్పటికి కూడా అలాగా నాకు వెనక ఆప్ట్ వస్తే ఆ బొమ్మ గీయగలను అన్నట్లుగా నా మైండ్లో నిలబడిపోయారు. అతిశక్తి కాదు, నిజం. ఇప్పటికీ ఆ బొమ్మ అలా ఉండిపోవటం వల్ల, వేరే బొమ్మ లేనందువల్ల ఆయన కవిత్వం చదువుతూ ఉంటే ఆయన నా ఎదురు కూర్చొని నాతో మాట్లాడుతున్నట్లే నేను ఫీల్ అయ్యాను. ఏది చదివినా కూడా నేను అలా ఫీల్ అయ్యాను. మరి అలా పరిచయం లేకుండా ఆయన కవిత్వం చదివేటటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి వశిష్ఠ గారికి, గుర్సం వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కవిత్వ పరిచయం అంటే కూడా ఇక్కడ ప్రాబ్లమే. ఎందుకంటే మీకు అందరికీ ఆయన కవిత్వం తెలుసు, ఆయన కవిత్వం తెలుసు. నాకొక్కడికే ఆయన తెలియదు, నిన్నటి దాకా ఆయన కవిత్వం కూడా తెలియదు. ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ లాగా నాకు. బట్ కొన్ని అవకాశాలు అలా వస్తాయి, అది నా అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. పని జీవితాన్ని గురించి అందరూ ఆయన ఆ విషయంలో ఆయనకి చాలా పట్టుంది, అందరూ చెప్పారు. నేను ఒక 2 కవితలు చెప్పి వేరే వాటికి వెళ్ళిపోతాను. అదేక గీతంలో చేలుగట్టు అని ఉంది. ఈ చేలుగట్టులో కొద్ది లైన్స్ చదువుతామంటే నాకు కుదరట్లేదు, అన్ని లైన్స్ చదవాల్సి వస్తాను. ఇవాళ నా చిరునామాకి నాంది ప్రస్తావన మా పొలం దగ్గర నుంచే. జీవన సంగీతానికి రాగం, తానం, పల్లవి, చరణాలు మా చేల శరీరగట్లే. కొద్దిపాటి సమయం దొరికిందంటే చాలు, మనసు పక్షిగా మారి పొలంపైనే వాలుతుంది. ఒక్కొక్క చెరుకు ఒక్కొక్క పేరు, వెతుకు ముద్దల్ని అందించే ఆ పేర్లు మనసు పొరల్లో పదిలంగా ఉన్నాయి. వెతుకు ముద్దల్ని అందించే ఆ పేర్లు మనసు పొరల్లో పదిలంగా ఉన్నాయి. ఒక్కసారి పొలం గట్లు చుట్టూ వస్తే చాలు, నరం నారుమడి అయ్యేది. ఒకసారి పొలం గట్టు చుట్టూ వస్తే చాలు, నరం నారుమడి అయ్యేది. కావిట్లో మా నాన్న పొలానికి మోసుకొచ్చిన మంచినీళ్ళు,
మట్టి కుండలో అమ్మ కలుపుకొచ్చిన మజ్జిగను అలసి సొలసి చెట్టు నీడ పురుగు తీసిన సుఖము, అలసి సొలసి చెట్టు నీడ పురుగు తీసిన సుఖము ఎన్ని తపస్సులు చేస్తే దొరుకుతాయి. ఎన్ని తపస్సులు చేస్తారు. చివరి లైన్లో చేను గుర్తొస్తే చాలు తలగొడ చుట్టుకొని పొలంగట్ల చుట్టూ తిరిగే నాన్నే కనిపిస్తారు. అంతకంటే దానిపై చెప్పడానికి కూడా ఇంకా మనసు రాదు. రెండవదిగా పల్లెపట్టం ఈ రెండింటితో నేను ఆ చాప్టర్ ముగిస్తున్నాను. పల్లెపట్టం ఇది మట్టి పొలంలోంచి తీసుకున్నటువంటి కొన్ని లైన్స్ అవుతాను. ఇప్పుడు పల్లెపట్టం మారింది. ఆత్మవంచన గాలిపటమై ఎగురుతోంది. దారాలు మోసు కాళ్ళను ఎగరేస్తుంటే గాదె లేదు గింజలు లేవు. ఖండాలైన నేల వాణిజ్యపు బోతులు మెడకు తగిలించుకొని ప్రమాదపు హెచ్చరికల్లా ఉంటాయి. ఏ గుర్తుకొచ్చిన మీకు పార్ట్స్ ఖండాలైన నేల, పొలం ఖండాలైపోయి బోట్లు తగిలించుకొని అంట ప్రమాద హెచ్చరికల్లా. కొత్త తరానికి నాగలి తెలియదు, గొర్రు ఎరగదు. చివరి లైన్ ప్రేమానురాగాలు ప్రియమై అంటే తక్కువై. ఇప్పుడు పల్లె శోభ కోల్పోయిన పడుచు. బ్రతుకు పరిమళాలు లుప్తమైపోతున్న అడుసు. ఒక కవితలో ఉత్థానం ఏముందిలే అప్పుడు ఉన్నటువంటి సత్యం. మరో కవితలో పల్లె పతనం. ఈ రెండు కూడా ఆయన రాశారు. ఆయన అనుభవం నుంచే వచ్చింది కదా. ఇక్కడ నాకు ఇంగ్లీష్ పోయెట్ విలియం కౌపర్ అని ఆయన గుర్తుకొస్తారు. విలియం కౌపర్ ఆయన పల్లెటూరుని ఏమంటారంటే గాడ్ మేడ్ ద కంట్రీ, మ్యాన్ మేడ్ ద టౌన్. కంట్రీ అంటే విలేజ్. పల్లెటూరు దేవుడు సృష్టిస్తే పట్టణాన్ని మానవుడు సృష్టించాడు అంటాడు. ఇంకో మాట ఏమంటాడంటే పల్లెటూరు సీట్ ఆఫ్ వర్చ్యూ, సద్గుణాలకు నెలవు అంటాడు. పల్లెటూరు సద్గుణాలకు నెలవు. 12 ఏళ్ల తర్వాత ఆ విలియం కౌపర్ గారు వాళ్ళ ఊరు వెళ్తారు. 12 ఏళ్ల తర్వాత అక్కడ ఆయనకి ఇష్టమైనటువంటి పాపులర్ చెట్లు అని ఉంటాయి. పాపులర్ ట్రీస్ అవన్నీ నరికేసి ఉంటాయి, పట్టుబడేసి. ఆ వేదనతో ఆయన ద పాపులర్ ఫీల్డ్ అనేటటువంటి కవిత రాశారు. ఇక్కడ విలియం కౌపర్ గారు 12 ఏళ్ల తర్వాత ఆయన ఊరికి వెళ్ళారు. కాకతాళీయం ఏంటంటే సోమేపల్లి గారు రాసిన చేరుగట్టు 2006, పల్లెపట్టం 2018, సరిగ్గా అదే 12 ఏళ్ల తేడా. కాకతాళీయమైనా సరే ఆలోచన ఉద్వేగభరితంగా ఉంటుంది, కన్యలు తెప్పిస్తుంది. సోమేపల్లి గారు ఇంకా అంటే రైతు గురించి ఇంకా ఆయన చెప్పనక్కర్లేదు. వేరే అంశాలు కూడా నేను టచ్ చేద్దామని అనుకుంటున్నాను. స్త్రీవాదాన్ని ఎందుకు తీసుకున్నాడంటే సమస్య ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు. పురుషాధిక్యత ప్రపంచంలో స్త్రీ తన మేలు గురించి బాగు గురించి అడిగితే అది పోరాటం అవుతుంది. అదే పురుషుడు అర్థం చేసుకుంటే అది మానవత్వం అవుతుంది. సోమేపల్లి గారు ఆయన వేడుకోలు అనేటటువంటి ఒక కవితలో ఇక్కడ కొన్ని లైన్స్ అవుతాను. భ్రూణ హత్యలు అంటే కడుపులో ఉన్నప్పుడు చంపేయటం,
కానీ ఇంకా ఆయన ఎంత డెప్త్కి వెళ్ళాడంటే అసలు ఇంకా పేగుబంధం ఏమీ ఏర్పడలేదు, అంటే శారీరకంగా కూడా కలవలేదు. అలాంటప్పుడు ఒక ఆడపాప వేడుకోలు చేస్తుంది, ఏమనంటే ఇంకా ఆకుర్తి దాల్చని బిడ్డని మాట్లాడుతున్నాను, పేగుబంధం పెనవేసుకోకముందే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పేగుబంధం పెనవేసుకోకముందే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ప్లస్ మైనస్ అంకెల గుణాంకాలను వదిలించుకొని ఒక్కసారి బయటకు రండి. ముందుగానే చెప్తుంది, ఆడ జాడ తెలిస్తే ఆత్మీయపు ఆవరణ ఖనన వేదికగా మారిపోతుందా? ఆత్మీయ ఆవరణ, గర్భం చాలా ఆత్మీయమైన ఆవరణ, వాళ్ళ బంధం చాలా ఆత్మీయమైనది. కానీ లోపల ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే ఈ ఆత్మీయపు ఆవరణ ఖనన వేదికగా సమాధిగా మారిపోతుందా అని ఇంకా రూపుదిద్దుకొని ఆ బిడ్డ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, జన్మనిచ్చే విషయం అంటారు, కొన్ని లైన్స్ చదివా. ఇక్కడ కొన్ని చెప్పాలి. మనకు 2006లో ల్యాన్సెట్ అనే జర్నల్లో భారతదేశంలో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ సంవత్సరానికి 5 లక్షలు జరుగుతుంది, 5 లక్షలు జరుగుతాం. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు లేకుండా సృష్టి ముందుకు పోదు, ఆ విషయం మన అందరికీ తెలుసు. కానీ జరగాల్సింది జరిగిపోతూనే ఉంది. దాని గురించి సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు ఇంత వేదన భరితంగా ఆయన రాశారు. ఆయన సామాజిక బాధ్యత కలిగిన కవి అని మనకి ఈ కవిత చదివితే అర్థమవుతుంది. అలాగే దత్తత బాల్యంలో కూడా ఆడపిల్ల దత్తత గురించే రాస్తారు. ఆడపిల్ల దత్తతే మానవీయత, ఇది ఆకాశవాణి రేడియో ప్రోగ్రామ్ గా చదివారు. ఆడ శిశువుల అమ్మకమవుతున్న నేపథ్యంలో చదివినటువంటి మానవీయత పీక పిసిగితేనే ఇక్కడ వాణిజ్యం అంటారు. మానవీయత పీక పిసిగితేనే ఇక్కడ వాణిజ్యం. తర్వాత 100 కోసమో వదిలించుకోవడం కోసమో అమ్మతనాన్ని కరెన్సీ మడతల్లో దాచేసుకున్నప్పుడు ఆడ శిశువు అనునిత్యం వ్యాపారపు గుడిసరికి. ఆడ శిశువు అనునిత్యం వ్యాపారపు గుడిసరి. నోరు లేని పశువులు అయితే కదా బిడ్డల్ని అనాథగా పొదిగి పెట్టుకోవడానికి. కాకి పిల్లలు అయితేనే కదా మురిపంగా ముద్దు చేయటానికి. ఇంకెంతకంటే ఏం తింటాను? మనకంటే కాకులు పశువులు చాలా నయం. ఇది మార్కెట్, ఇది మహేంద్రజాలం. కాసుల ఆశలకు కళ్ళెం పడనంత కాలం 3 శిశువులు 6 దత్తతలు. ఆ నంబరు ఇంపాసిబుల్ కదా, బట్ హైలైట్ చేయడానికి దాన్ని వాడతాను. తర్వాత ఇంకొక చదివి ముగిస్తాను ఈ అంశం కూడా. సమాంతరమా అనే దాంట్లో పెద్ద అయిన తర్వాత ఇప్పుడు 2 స్టేజెస్ చూసాం. ఒకటి అసలు రూపు దాల్చక ముందే ఆడబిడ్డ, రూపు దాల్చి పుట్టిన తర్వాత దత్తత దగ్గర ఆడబిడ్డ, ఇక్కడ భార్యగా వచ్చిన తర్వాత ఆడబిడ్డ. గడియారంలో ముళ్ళు, గాను ఎత్తు, ఆమె సమానమైనప్పుడు పాలు నీళ్ళ న్యాయం ఎండమావి కాక మరేమిటి అంటారు. పాలు నీళ్ళ న్యాయం, భార్యాభర్తలు అంటే పాలు నీళ్ళలాగా కలిసి ఉండాలి అందరూ చెప్తారు. కానీ ఇక్కడ గడియారంలో ముళ్ళు, గాను ఎత్తు, ఆమె సమానమైనప్పుడు పాలు నీళ్ళ న్యాయం ఎండమావి కాక మరేమిటి. ఇక్కడ సమధర్మం అంటే పేరు పక్కన పేరు జతగా చేర్చడమే గొప్ప. అదేనంట సమధర్మం. మధ్యలో ఉంటే వంట ఏం చెయ్యాలో, చదువేం చదవాలో, ఎవరిని చేసుకోవాలో, ఎంతమందిని కనాలో, ఎలా పెంచాలో, చివరకు బతుకు ఎలా వెళ్ళమార్చాలో
మార్పు లేని తీర్పునిచ్చేది అతడే. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ యొక్క ఇప్పుడు మనకు తెలిసిన ప్రపంచం, మనం అనుభవించిన ప్రపంచం గురించి మనం గొప్పగా రాయటం గొప్ప విషయం. కానీ అంతకంటే అంటే అది ఎలా చెప్పాలంటే మన ప్రపంచం నుంచి బయటకు వచ్చి మనకంటే అన్యాయం అయిపోతున్న వాళ్ళ పక్కన నిలబడితే అది ఇంకా గొప్ప విషయం. చలంగారిని ఇప్పటికీ స్త్రీలు గుర్తుపెట్టుకోవడానికి కారణం ఆయన స్త్రీలు పడే బాధల గురించి రాశాడు కనుకని సోమేపల్లి గారు ఇటువంటి అద్భుతమైనటువంటి అటెంప్ట్స్ ఆయన చేయటం నిజంగా చాలా. స్త్రీ గురించి నానీలో కూడా రెండు మెడ వంచి తాళి కట్టించుకున్న మూర్ఖుడా పశువులా చూస్తున్నా, ఎంత వాద్యం ఇది. అప్పుడప్పుడైనా ఆమె పుట్టినింటికి శరణార్థి కదా, శరణార్థి, పుట్టినింటికి శరణార్థి కదా అని స్త్రీ గురించి చాలా గొప్పగా ఆయన సోమేపల్లి గారు రాయటం వల్ల ఆయన యొక్క ఆదర్శ భావాలు, ఆయన యొక్క కమిట్మెంట్ అనేది కనిపిస్తుంది. తర్వాత బ్రోకెన్ చైల్డ్హుడ్, చిత్రమైనటువంటి బాల్యాన్ని స్పృశిస్తాను ఆయన. వీళ్ళంత వరకు నేను కొన్ని తగ్గించుకుంటానే వెళ్తున్నాను. ఒక క్లీనర్, హోటల్ క్లీనర్ గురించి రాస్తూ అరే వరే అని పిలుస్తారా, చాలా డైరెక్ట్గా ఉంటుంది. నేను అందుకనే చెప్తుంది, నాకు సోమేపల్లి గారు ఎదురు కూర్చొని నాతో మాట్లాడుతున్నట్టు అడుగుతున్నట్టు ఉంటుంది. ఆ ఒక్క పిక్చర్ నాకు గుర్తుండిపోయింది అని చెప్తుంది. అదే వరే అని పిలుస్తారా, తొడిమ వీడని బాల్యం అది, తొడిమ వీడని బాల్యం అది. సహజ కవచ కొడలాల మురికి గుడ్డ ప్లాస్టిక్ ప్యాకెట్, 4 మెతుకుల కోసం ఎంగిలి తుడిచే గుడ్డగా మారుతాడు. మడిచిన విస్తర్లు మురికి నీరుతో తానే ఓ ఆరని బకెట్ అయిపోతాడు, తానే ఒక ఆరని బకెట్ అయిపోతాడు. ఇక నిత్యం తడుస్తూనే ఉంటాడు. టేబుల్ అద్దంలా మెరుస్తుంది, టేబుల్ అద్దంలా మెరుస్తుంది, వాడి ఒంటి నిండా మురికి కురుస్తుంది గురించి. అలాగా మరొక కవిత ఉడత బాల్యం. ఇది వెట్టి చాకరి గురించి రాస్తాను. అమ్మతనంలో అమృతం ఇంకిపోయింది, అమ్మతనంలో అమృతం ఇంకిపోకముందే జీతగాల జాబితాలో జమైపోతుంది. ఉడతడి బాల్యం వెట్టి చాకరి. పుట్టిన కులము, పుట్టడు అజ్ఞానము, దొరతనాన్ని వచ్చే దూది దీళ్ళు అవుతాయి. మసాజ్ చేయించుకుంటూ ఉంటారు కదా జీతగాల చేత, ఆ పిల్లలు పసిపిల్లవాడి చేత. వెట్టి భూమిలో చక్రవడ్డీలతో గొడ్ల చావిడిలో తోడు లేని గూడవుతుంది, గొడ్ల చావిడి తోడు లేని గూడవుతుంది. బతుకు బాధల బడి అవుతుంది. గొడ్ల చావిడి తోడు లేని గూడవుతుంది, బతుకు బాధల బడి అవుతుంది. ఇక్కడ సోమేపల్లి గారిని చాలా ఆధునికమైనటువంటి స్పృహ కలిగినటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి ధోరణి కలిగినటువంటి కవిగా నాకు అనిపించడానికి, ఆయన కులానికి, కులజాడ్యానికి అతీతుడుగా పనిచేసేవాడు. వాడి పుట్టిన కులము, వాడి ఆ పుట్టెడు అజ్ఞానం వల్ల ఇలా అయిపోయాడు అని ఒక సానుభూతి ఆయన చూపించడం. తర్వాత ఈ వెట్టి చాకిరీ చేయించుకునే దొరతనాన్ని వ్యతిరేకించడం వల్ల ఆయన ఒక సోమేపల్లి గారు ఒక అభ్యుదయ కవిగా మనకి కనిపిస్తారు. అలాగే పేపర్ బాయ్, కాగిత బతుకు, కొన్ని లైన్స్ అందిస్తాను. ఒకరి ఇంటి తలుపు మీద దహీమని శబ్దం చేస్తూనే మరొకరి వరండాలో ఉండగా విసిరేయబడతాడు. అమ్మకి కొనాల్సిన మందులు, ఇంట్లో ఎదురయ్యే అవసరాలు, చల్లారి పాల వంటికి గౌను ఎప్పుడూ కళ్ళల్లో సుళ్ళు తిరుగుతాయి. అతడి జీవన కాగితపు నౌక నిరంతరం సాగుతూనే ఉంటుంది. పేపర్ బాయ్ గురించి, బాల్యాన్ని గురించి ఇంకా నేను ఆ అంశం మూస్తున్నాను, ఇంకా ఉన్నాయి కవితలు సమయం కోసం. బాల్యాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా యూరోప్ లో ఇండస్ట్రియలైజేషన్ అప్పుడు
ఈ బ్రోకెన్ చైల్డ్హుడ్ మీద సాహిత్యం చాలా గొప్పగా వచ్చింది. అది మరి మనకు సంబంధం లేని మన ఇంట్లో జరిగిన విషయాలు అర్థం చేసుకోవడంలో సోమేపల్లి గారి యొక్క విస్తృతి మనకు కనిపిస్తుంది. అక్కడ విలియం బ్లేక్ అనే అతనే 2 రాస్తాడు, అంటే చాలా రాశాడు, 2 ఇక్కడ నేను రిఫర్ చేస్తున్నాను. ఒకటి ద స్కూల్ బాయ్, 2 ద చిమ్నీ స్వీపర్. స్కూల్ బాయ్ అంటే స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పిల్లవాడు వెళ్లకుండా బాలకార్మికుడుగా అవటం. చిమ్నీ స్వీపర్ అంటే ఫ్యాక్టరీ గొట్టాలు ఉంటాయి, ఆ గొట్టాలు క్లీన్ చేయడానికి చిన్నపిల్లలే పనికి వస్తారు. అంతంత ఎత్తు ఎక్కడానికి, సన్నటి సంతుల్లో దూరి ఆ మసి తొడవటానికి పనికి వస్తారు. సో ఆ విధంగా సోమేపల్లి గారు ఒక చిత్రమైనటువంటి బాల్యాన్ని ఆయన స్పృశించటం ఆయన యొక్క విశాలమైన హృదయానికి, ఆయన యొక్క మానవీయతకు మనకి సాక్షిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అంశంతో ముగిస్తానండి, మిగతా వదిలేస్తున్నాను. 2 పక్షాల మధ్య అని నేను పెట్టుకోవాలి దీన్ని. ఎందుకంటే మార్క్స్ అంటాడు సేవకుడికి యజమానికి మధ్య దోపిడీ సంబంధం ఉంటుంది అంటాడు. ఇక్కడ మనం వ్యక్తులు, భార్య, భర్త, దయచేసి ఈ ఒక్క అంశం వింటే నేను ముగించేస్తాను. భార్య, భర్త, యజమాని, సేవకుడు, అధికారి, సామాన్యుడు, వీళ్ళ మధ్య ప్రేమ ఉంటే ఏ సమస్య లేదు. ఎప్పుడైతే ప్రేమ రాహిత్యం ఉంటుందో అణిచివేత ఉంటుంది, వేదన ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. భార్యాభర్త అయినా, యజమాని, సేవకుడైనా. ఇక్కడ ఈయన వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాడు. జీతగాడు ఈయన దగ్గర ఉంటాడు. ఈ ఘర్షణలో, ఈ సంఘర్షణలో ఈయన రైతు పక్క నిలబడలేదు, భూస్వామి పక్క నిలబడలేదు, జీతగాడి పక్క నిలబడ్డాడు. అది సోమేపల్లి గారి గొప్పతనం. ఏమన్నాడంటే, మీ ఇళ్ల ముందు కళ్ళాలు చల్లేది, మీ పిల్లల భారపళ్ళు తోమి కాఫీలు తాపించేది, మీ గొడ్లగా పేడకళ్ళు తీసి ఎర్రని ఎండలో కండల్ని కలిగించి నాట్లు వేసేది, ఎండిన డొక్కలతో 2 పూటల మూడంటేసి బొబ్బునేది, మీ పక్క బట్టలను చొలవ చేసి సర్ది పెట్టేది, మీ పిక్కల్ని నొక్కేది, రెక్కలు ముక్కలు చేసుకునేది మేమే 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 అని లెక్క కొద్దిగా తప్పిందా కడరెక్కలు విరిచి మరణ శాస్త్రం రాసేది ఎప్పుడు మీరే మీరే మీరే. ఇక్కడ సోమేపల్లి సుబ్బయ్య గారు ఎటువైపు ఉన్నారు? అది ఆయన వ్యక్తిత్వం యొక్క గొప్పతనం. రైతుగా ఆగల, ఆ రైతు కుటుంబంలో ఉన్న జీతగాడి పక్షాన ఆయన నిలబడ్డాడు. అందుకే నాకు ఆయన చాలా గొప్పగా నాకు ఆయన అక్షరాల్లో నాకు కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన పనిచేసిన చోట అక్కడ అదేవిధంగా ఘర్షణే కదా. ఎంఆర్ఓ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎంఆర్ఓకి ఘర్షణే, కలెక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఘర్షణే. ఎందుకంటే వాళ్ళు చెయ్యాలా, మీరు చేయించుకోవాలి, అదే కదా. దీని యొక్క 2 కొన్ని లైన్స్ అవుతాను. కాగితం మీద అంగుళం సంతకంతో బ్రతుకు అటో ఇటో. కాగితం మీద అంగుళం సంతకంతో బ్రతుకు అటో ఇటో. పేరుకుపోయిన ఫైళ్లలో సాలెగూళ్ళు అల్లిక పూర్తయిన పెట్టుకున్న అర్జీకి పునాది మాత్రం పడలేదు. పేర్కొన్న ఫైళ్లలో సాలెగూళ్ళ అల్లిక పూర్తయిన పెట్టుకున్న అర్జీకి పునాది పడలేదు అంటారు. ఈయన అటువైపు ఉండి ఇటువైపు ఉన్న వాళ్ళ గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. అలాగా ఆ నేల నిండా అనే దాంట్లో ఆకలి వ్యధ, పడుగుల రోద, ఆడపడుచుల వేదన, దాష్టికపు ఇనుపవల, ఎన్ని కథలో ఎన్ని కన్నీళ్ళు, నిత్యం ఆ నేల నిండా. ఆ నేల అంటే ఏది కాదు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు. దిగులుతో కొందరు, దివాలతనంతో ఇంకొందరు, అధికారుల ఆశావహ ఆపన్న హస్తం కోసం నిరీక్షిస్తూ నివేదిస్తూ ఉంటారు. బతుకుల బండిపై ఒడిదుడుకుల సవారీ చేస్తూ నిలువుకాలతో నిరసించే వాళ్ళే. ఒక్క కాగితం ముక్క చాలదు, అసలు ఆలకించే నాదుడంటూ ఉండాలే గాని
అసలు ఆలకించే నాదుడంటూ ఉండాలే కానీ ఒక్క కాగితం ముక్క చాలదు. సో ఇక్కడ సోమేపల్లి గారు ఎక్కడ పనిచేసినా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆయన్ని చూసి దండం పెట్టి మనసున్న మహారాజు అని ఉంటారు. నేను నమ్ముతా ఉన్నా. అలాగా ఆయన నిజాయితీ పరుడు, నిబద్ధత కలిగిన వారు. అందరికీ తెలిసి మీరు చెప్పండి. నేను బైబిల్ నుంచి ఒక వాక్యం చెప్తాను. బైబిల్లో ఒక వాక్యం ఏముంటుందంటే, ద మెమరీ ఆఫ్ ద రైచస్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ద మెమరీ ఆఫ్ ద రైచస్ ఇస్ ఎ బ్లెస్సింగ్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అలాంటి సందర్భంలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి కంటే నీతిమంతుడు ఎవరున్నారు? సో ఆయన పుట్టినరోజున ఈ చల్లని వేసవి సాయంత్రం ఆయన్ని అటువంటి నీతిమంతుడిని గుర్తు చేసుకోవటం మన అదృష్టం. ఆ అవకాశం నాకు ఇవ్వటం నా మహా అదృష్టంగా భావిస్తే సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పాణిరావు గారి మాటలు విన్నాం. నిజానికి పాణిరావు గారు ఇంత చక్కగా ప్రసంగం చేస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన ఒక్క పుస్తకం రాశారు కనుక ఏదో కవిత్వం రాస్తున్నారు, 2 మాటలు చెప్తారు అనుకున్నా. కానీ ఈరోజు జరిగిన సభ చూస్తే, ఆ తీరు చూస్తే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది ఒక విశ్వవిద్యాలయం సెమినార్లు పెట్టే విధంగా అనిపించింది. నేనేదో ఊహించలా. నిజంగా చెప్పి సుబ్బయ్య గారు 2 మాటలు చెప్తారు, సభ ఒక అరగంట అయిపోతుంది అనుకున్నా. కానీ ఈరోజు హైలైట్ ఏంటంటే, పాణిరావు గారి ప్రసంగం, ముఖ్య అతిథి అయిన మన భూసురోజు గారు సుబ్బయ్య గారి గురించి అభిమానమైన మాటలు చెప్పినప్పటికీ ఇక్కడ 2 హైలైట్ ఏంటంటే, ఒకటి సుశీలమ్మ గారు సుబ్బయ్య గారి కవిత్వం గురించి ఒక పత్ర సమర్పణ చేస్తే, 2వ కవితా సమర్పణ చేసింది ఎవరంటే పాణిరావు. అంత చక్కగా విశ్లేషణ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రామాణికమైన ఒక సభగా నిండుగా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సభలోకి వెళ్ళారు కనుక ఇక ముఖస్థుతి ఉంటుంది కదా, కవిత్వం గురించి చెప్పరు. అందువల్ల పాణిరావు గారికి అయితే సుబ్బయ్య గారి గురించి పరిచయం కూడా లేదు. ఒక విషయం ఏంటంటే, మనిషి ఉన్నప్పుడు చెప్పడం వేరు, మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆయన కవిత్వం గురించి, ఆయన తెలియపోయినా కూడా కవిత్వం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ఇంకా కవిగా బతుకున్నారని చెప్పి సార్ ఇదే చక్కని సభ ఈరోజు జరుగుతుందని చెప్తారు. సంఖ్య ప్రేక్షకుల సంఖ్య తక్కువైనప్పటికీ స్టేజీ మీద ఉన్న భక్తులు చక్కగా సుబ్బయ్య గారి గురించి పరిపూర్ణమైన ప్రసంగం చేశారని భావిస్తున్నాను. ఇక సోమేపల్లి గారి సతీమణి విజయలక్ష్మి గారు కూడా సుబ్బయ్య గారి గురించి 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది. వారి గురించి అంటే ఒక స్మృతులు ఉంటాయి కదా, మనం మర్చిపోలేనివి ఉంటాయి, 1, 2 చెప్తే బాగుంటుంది. లేదు సరే, వారు ఎక్కువ మాట్లాడలేరు. కానీ గొప్ప విషయం ఏంటంటే, సుబ్బయ్య గారు ఉన్నప్పుడు విజయలక్ష్మి గారు తక్కువ అని చూడటం, సుబ్బయ్య గారు చనిపోయిన తర్వాత సభలో నిర్వహిస్తున్నది వెళ్ళడంతో పాటు స్టేజీ మీద కూడా కనపడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ మధ్య 2-3 నెల కార్యక్రమాల్లో కూడా చూశాను. అంటే అసలు ఇందాక చెప్పాను నేను, కవి ఉండగా ఆయన చనిపోయిన వెంటనే పుస్తకాలు తగలబెట్టే రోజుల్లోంచి ఈ రోజున గొప్ప పరిణామం ఏంటంటే, వాళ్ళ కుటుంబం కూడా సుబ్బయ్య వాళ్ళ ముత్తుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకురావడం అన్నది, భార్య పుత్రులు కూడా. అదే అంటుంది. వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే, మొత్తానికి వాళ్ళ అబ్బాయితో కాకుండా భార్య కూడా రాస్తుందంటే ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఎందుకంటే నేను చాలా మంది చూశాను, కానీ పెద్ద రచయిత కవులను చూసా, కానీ వారసత్వం ఎవరు తీసుకోవడం కవిత్వంలో. అంటే ఆర్థికంగా ఉన్న ఆస్తులు పంచుకుంటున్నారు, కానీ వారసత్వంగా తీసుకున్నప్పుడు మాత్రం నా దృష్టికి వచ్చిన మాత్రం ఎవరు లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు సుబ్బయ్య గారితో మొదటి నుంచి, అంటే గుంటూరు జిల్లా రచయిత సంఘం స్థాపన కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం స్థాపన నుంచి కానీ ముఖ్య పాత్ర వహిస్తున్న మిత్రులు ఎస్ఎఫ్ సుబ్బాని గారు కూడా సుబ్బయ్య గారి గురించి 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది. తర్వాత 2 మాటలు తర్వాత మాట్లాడుతుంది వేరేసారు కదా. వేదిక మీద ఉన్న అందరికీ, వచ్చినటువంటి సాహిత్య మిత్రులందరికీ కూడా నమస్కారం. నేనైతే ఒకటే మాట చెప్తాను. దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కూడా వారితో మాకు చాలా ఆత్మీయమైనటువంటి బాంధవ్యం ఉంది. దాన్నే కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలోనే గుంటూరు జిల్లా రచయిత సంఘాన్ని
ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. ఇంకా మనకి వేదిక కింద కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు, కవి మిత్రులు, కవి రచయితలు, కవులు ఉన్నారు. సుబ్బయ్య గారి గురించి వారి జ్ఞాపకాలని స్మరించుకునేందుకు ఒక నిమిషం మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా మాట్లాడగలిగే వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు. శ్రీనాథ్ గారు, శ్రీనాథ్ వర్మ గారు ఫస్ట్ టైం వచ్చాడు. నేను సుభాని గారు చిన్నప్పటి నుంచి రాసేవాళ్ళం. నేను కెనరా బ్యాంక్ మేనేజర్ గాను, సిండికేట్ బ్యాంక్ మేనేజర్గా చేశాను. మా విజయవాడ కొల్లూరి గారి దగ్గర నుంచి విజయవాడ రైల్వే రేడియో స్టేషన్ దగ్గర నుంచి అన్నింటిలో నా పడుతూనే ఉంటాయి. ఆంధ్రభూమి పత్రిక, మంత్రి, డైలీ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఇలాగా కొల్లూరి గారికి 3 ఉన్నాయి. ఇలా రేడియో స్టేషను. ఇకపోతే నేను ఈ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి ఏకలవ్య శిష్యుడు అనమాట. ఆయన పుస్తకాలు 9 ఉన్నాయి. 9 నా దగ్గర ఉంటాయి. వాటిలో ఒకటి నాకు బాగా అట్రాక్ట్ అయింది, మట్టి పొరల్లో నుంచి అని ఉంది. ఈయన వెంకటేశ్వర్లు గారు కానీ, ప్రకాష్ గారు కానీ, మనకి ఇక్కడ ఉన్న అతిథులు సుశీలమ్మ గారు కానీ, వీళ్ళందరి పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర దాదాపుగా. నేను ఈ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారిది మట్టి పొరల్లో నుంచి అనే ఒకే ఒక్క పుస్తకం నుంచి ఒక చిన్న కవిత నేను ఆయన పుస్తకంలో నుంచి నేను కవితలు రాస్తున్నాను. ఏకలవ్య శిష్యుడు అని ఇది పెక్యులర్గా చెబుతున్నాను. ఇక్కడ అన్నీ ఆయన గురించి చెప్పారు. నేను ఆయన పుస్తకాల్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి నాకు కవితలు రాస్తున్నాను. వాటిలో ఒకటి మట్టి పొరల్లో నుంచి, దాంట్లో నుంచి మట్టిని తొడుక్కున్న మాణిక్యం ఈ మట్టి మనిషి అంటే ఈయనగారే మట్టి మనిషి కింద తీసుకున్నాను. మట్టి వనాలు నిలయమైనటువంటి హరిత సౌందర్యంలో రేపటి మొక్కలను మొలిపిస్తూ కోటెక్కిన రేగడిలో పొదుపుకుంటూ భవిష్యత్తును ఫలప్రదం చేసుకుంటూ వృక్షరాజాలు రొమ్ము తెచ్చుకుంటుంటే అంటే మన రచయితలతో గర్వంతో ఉంటున్నారన్నమాట. వాళ్ళని ఒక వృక్షాల కింద వృక్షో రక్షితి ప్రకృతి భూమి కింద మన రచనలు మనిషిని బ్రతికిస్తున్నాయని, శ్వాస గట్టగట్టిన మన్ను జీవరాశులకు శ్వాసనిస్తూ శాసిస్తుందని, మట్టి శుద్ధలు, మంచు దిబ్బలు, పుష్ప పరిమాణాలు పంచుకుంటున్నాయని, మన రచనల వ్యాసంగాలు అన్నీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి పరిమాణాలుగా. ఆశతో శ్రమించిన శ్రమజీవి, కృషి వలుడు శ్రమించారు మనందరి కవిత్వాల కోసం, రచన కోసం వెంకట సుబ్బయ్య గారు. ఆయన ద్వారా ఎంతోమంది కవులు, రచయితలు పుట్టుకొచ్చారు నాకులాగానే. ఆయన పుస్తకాలు 9లో చాలా ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ ఉన్న సుశీలమ్మ గారి కూడా కొన్ని ఉన్నాయి, భూసరపల్లి వెంకటేశ్వరరావు గారి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకే ఒక పుస్తకం రాశారు, ఆయనది కూడా అది చూస్తాను నేను, పాణిరావు గారు. ఇక వెంకటేశ్వర గారి అయితే చాలా ఉన్నాయి నా దగ్గర. ఆయన భూసరపల్లి ఇట్లా వీళ్ళంతా నాకు ఇన్స్పిరేషను. నేను చాలా చిన్నతనం నుంచి రాస్తానే ఉన్నాను. ఇంకా మనం అందరూ రచయితలు, కవులు ఎంతోమంది పుట్టుకు రావాలి. వీళ్ళు మన పెద్దల ద్వారా, వెంకట సుబ్బయ్య గారి ద్వారా కానీ. నీటితో జీవనాన్ని నిలిపే నిరంతర శ్రామికుడిన ఈ మహామనిషి అంటే రచనలు వస్తున్నాయి అన్నమాట ఆయనలో నుంచి. ప్రకృతి వైద్య భూమిని చేసే సస్యాల నుండి, ఆశ్రమాలలో నుంచి రేపటి సంపదను వెలికి తీస్తున్న మహామనిషి. భవితకు ఫలప్రదం చేస్తూ నేల జీవన దృశ్యాలను సజీవ శక్తిని చేస్తూ నల్లరేగడి మట్టి వాసనల బతుకు వనమాలి, మట్టిని తొడుక్కున్న మాణిక్యం ఈ మట్టి మనిషి. నా పేరు అన్నవరపు శ్రీనాథ వర్మ. నేను ఈ మధ్య చాలా బుక్స్లో వస్తున్నాయి, వార్తలు కానీ, సాక్షిలో కానీ, విశాలాంధ్ర, ప్రజాశక్తి కొంచెం గమనిస్తూ ఉండండి. ఈ సాహితీ కిరణము, సాహిత్య ప్రస్థానము, సాహిత్య కిరణంలో కూడా ఒకటి వచ్చింది, భావితరాల జీవనాథం అని శ్రీశ్రీ గారంటే ఇన్స్పిరేషన్. ఇట్లాగా మన గురువులందరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ విధంగా ఉన్నాను. ఇదే విధంగా మన అందరూ కూడా యువత కానీ, ఇక ఉన్న రచయితలు కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారండి. సుబ్బయ్య గారికి నేను చాలా వందనాలు చెప్పుకుంటున్నాను. ఒక బైబిల్ విషయమై నీతిమంతం కలుపుకోవడం చాలా ఆశీర్వాదకరమని పాణిరావు గారు చెప్పారు. అదేవిధంగా ఈయన మన జర్నలిస్టు, కవి, రెవెన్యూ అధికారి, లిటరరీ ఫౌండేషను, సాహిత్య పురస్కారాలు ఆయన పేరు మీద చాలా వస్తున్నాయి.
మరి కవిత్వం గురించి, కవుల గురించి, వాళ్ళ జీవితాల గురించి నిలబెట్టినటువంటి మహామనిషి అనమాట. నానీలు ఒక ప్రక్రియను తీసుకొచ్చారు. సాహిత్య ఫౌండేషన్ యూట్యూబ్ ద్వారా కూడా సుబ్బయ్య గారు ఎన్నో చేశారు. నేను వెనక నుండి ఆయన గురించి అన్ని లోపల మన యూట్యూబ్లో గురించి కానీ, పుస్తకాల గురించి కానీ చాలా తెలుసుకున్నాను. ప్రముఖంగా పరిచయం లేకపోయిన వశిష్ఠ కానీ, విజయలక్ష్మి గారు కానీ, కుటుంబ సభ్యులు ఆయన కోసం, ఒక రచయిత కోసం, కవి గురించి కోసం, మన రచనలు, మన రచయితలు అందరి సంఘాలన్నింటినీ నిలిపినటువంటి ఒక మహా మనిషి కోసం వాళ్ళ కుటుంబం కూడా ఇంతగా కృషి చేస్తున్నందుకు, ఆదర్శంగా ఉంటున్నందుకు 10 మందికి నేను సంతోషిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్మ గారికి ధన్యవాదాలు. ఇంకా భాగ్యలక్ష్మి ఇంకెవరైనా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే ముందుకు రావచ్చు. అలాగే ఒక 2 విషయాలు. కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం 10వ వార్షికోత్సవాలు కూడా జరగనున్నాయి. నిజానికి చెప్పాలంటే గత సంవత్సరం సెప్టెంబర్లోనే 10 ఏళ్ళు పూర్తయిపోతాయి. ఎలాగైతే 1 నెల రోజుల్లో చేయాలనుకుంటున్నాం. వీటిలో సుబ్బయ్య గారి గురించి పత్ర సమర్పణ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, చేయగలిగే వాళ్ళు ఉంటే ఒక అరగంట సేపు మాట్లాడే అవకాశం కూడా ఇస్తాం. ఇది ఎవరైనా పేర్లు ఇవ్వచ్చు. ఇది ఒక విషయం. రెండవది, వీరి స్ఫూర్తితోనే చాలామంది కవులు పుస్తకాలు రాస్తున్నారు, కవిత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే సుబ్బయ్య గారి చివరి క్షణాల్లో కొన్ని కవితలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడినాయి. వాటిని కూడా త్వరలో పుస్తక రూపం తీసుకురావడానికి వశిష్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా తర్వాత కొద్ది రోజులు వస్తాయి. ఈ 2 విషయాలు. భాగ్యలక్ష్మి గారు సుబ్బయ్య గారు తీసుకున్నారు. సభకు నమస్కారములు. సోమపల్లి వెంకట సుబ్బయ్య గారికి జయంతి నివాళి. ఈరోజు పేపర్లో వచ్చిందండి నేను రాసిన ఆర్టికల్. సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒక చేత్తో కలం పట్టి ప్రజల కష్టాలను అక్షరేగిస్తూ మరో చేత్తో పరిపాలనా దక్షతతో ప్రజల సమస్యలను పరిష్కరించడం అందరికీ సాధ్యం కాని పని. అటువంటి అరుదైన వ్యక్తిత్వం శ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారిది. ప్రభుత్వ అధికారిగా ఉన్నతంగా బాధ్యతలు నిర్వహిస్తూనే సాహిత్యాన్ని తన ఊపిరిగా మార్చుకున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. వృత్తి ధర్మాన్ని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తూ నిస్వార్థంగా సేవలు అందించారు. డిప్యూటీ కలెక్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సోమపల్లి వారు ఆర్టీఓగా, పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా మరియు జిల్లా పరిషత్ సిఈఓగా ఎన్నో కీలక పదవులను అలంకరించారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉంటూ సామాన్యులకు సేవ చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. ముఖ్యంగా పులిచింతల వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్వహణలో ఆయన చూపిన చొరవ, నిస్వార్థ సేవలు పరిపాలనా రంగంలో చెరగని ముద్ర వేశాయి. సాహితీ ప్రస్థానాన్ని ఎంతో ఇష్టంగా ప్రారంభించి మట్టి వాసనలకు అద్భుతంగా అక్షర రూపం ఇచ్చారు. ఉక్కుపాలతోనే అక్షర జ్ఞానాన్ని అవపోసన పట్టిన శ్రీ సోమపల్లి వారు సమాజంలోని అసమానతలపై తన కలం ఎక్కుపెట్టారు. సామాజిక చైతన్యాన్ని ఆవిష్కరిస్తూనే మానవీయ విలువలను, మట్టి పరిమళాలను తన కవిత్వంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన కలం నుండి జాలువారిన తదేక గీతం, తొలకరి చినుకులు, పచ్చని వెన్నెల వంటి రచనలు పాఠకులకు అనుభూతిని కలిగిస్తే, లోయలో మనిషి, రెప్పల చప్పుడు, చల్లకమ్మం వంటి కవితా సంపుటాలు సామాజిక వాస్తవాలను కళ్ళకు కట్టాయి. ముఖ్యంగా నాగలికి నా నమస్కారం, చేను చెక్కిన శిల్పం వంటి రచనలు రైతు లోకాన్ని, గ్రామీణ జీవనాన్ని గౌరవించేలా తీర్చిదిద్దారు. సాహిత్యంగా తాను ఆకాశమంత ఎత్తు ఎదగడమే కాకుండా సాహిత్య పోషణ, తోటి రచయితలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. గుంటూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులుగా ఉండి ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం. వందలాది కవి సమ్మేళనాలు, కథల పోటీలు, శతాధిక కవి సమ్మేళనాలు మరియు పుస్తకావిష్కరణలు నిర్వహిస్తూ సాహిత్య లోకంలో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఆయన హయాంలో ఆయా పదవులు బంగారానికి తావి అబ్బినట్లుగా వన్నె తెచ్చాయి. సోమపల్లి సాహిత్య పురస్కారం భావితరాలకు బాటలు వేసిందనే చెప్పాలి. నిరంతరం సాహితీ సేవలు ధరిస్తూ సోమపల్లి సాహిత్య పురస్కారం పేరుతో ఏటా విశిష్ట సేవలు అందించిన కవులను, రచయితలను గౌరవించడం ఆయనలోని సంస్కారానికి నిదర్శనం. అటు ఉద్యోగ ధర్మాన్ని, సాహిత్య వ్యాసంగాన్ని సమన్వయం చేసుకుంటూ సాహితీ వినీలాకాశంలో ఒక ధృవతారలా వెలుగుతున్న శ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు వర్తమాన రచయితలకు మరియు
యువ అధికారులకు నిరంతర స్ఫూర్తిదాత. సోమపల్లి వారి సాహిత్య పురస్కారానికి సరికొత్త సభకులు అద్దారు వారి కుటుంబ సభ్యులు కూడా. 2 సంవత్సరాల క్రితం శ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు భౌతికంగా మనల్ని వీడినప్పటికీ ఆయన ఆశయం ఆయన కుటుంబ సభ్యుల రూపంలో సజీవంగానే ఉంది. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సోమపల్లి సాహిత్య పురస్కారం ఏమాత్రం ఆగిపోకుండా వారి సతీమణి శ్రీమతి సోమపల్లి విజయలక్ష్మి గారు, కుమారుడు శ్రీ సోమపల్లి వశిష్ఠ విరించి గారు కూడా అత్యంత బాధ్యతగా కొనసాగిస్తున్నారు. సాహిత్యానికి విశేష సేవలు అందిస్తున్న కవులకు, రచయితలకు ఈ పురస్కారాన్ని అందజేస్తూ ఆ కుటుంబం అక్షరానికి చక్కని గుర్తింపునిస్తుంది. అలాగే వారి కుమారుడు వశిష్ఠ సాహిత్యంలో విశేషంగా రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటు ఉద్యోగ ధర్మాన్ని ఇటు సాహిత్య వ్యాసంగాన్ని సమన్వయం చేసుకుంటూ సాహితీ వినయాకాశంలో ఓ ధృవతారలో నిలిచిన శ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారి జీవితం నేడు వారి ఆశయాన్ని నిలబెడుతున్న వారి కుటుంబ సభ్యుల సాహితీ సేవ అక్షరాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి నిరంతరం స్ఫూర్తిదాయకం. వారికి నా జయంతి నివాళి. అందరికీ ధన్యవాదములండి. ధన్యవాదాలు. కేజీ రమేష్ గారు, గుంటూరు జిల్లా రచయిత సంఘం, అలాగే ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం ఉపాధ్యక్షుడు. నమస్కారం. వెంకట సుబ్బయ్య గారు ఒక పరిచయం నాకు నడుపు ఎంఆర్ఓ తాడేపల్లి ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు పరిచయం. అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉంటే ఆ ల్యాండ్ ఫోన్లోనే ఎస్ఆర్ ఫలం గారు, సుబ్బయ్య గారు, నేను ఈ కవిత్వం గురించి చెప్తూ ఉండేవారు. అలా పరస్పరం మాట్లాడుకుంటూ ముఖ పరిచయం లేకుండా ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిలో నేను చూసింది ఏంటంటే గుడ్ కోఆర్డినేటర్, మంచి సమన్వయకర్త. నా దగ్గర మాటలు నా దగ్గరే చెప్తారు. సుభాని ఇట్లా, రమేష్ ఇట్లా, నానా ఇట్లా అని చెప్పరు. అందువల్లే సభను సంఘాలను స్థాపించగలిగారు, విజయవంతంగా నడపగలిగారు. అవి మనం గమనించింది. అది మంచి సమన్వయకర్త. ఎవరితో ఎంతవరకు మాట్లాడి వాతావరణం చెడిపోకుండా సభను నిర్మించాడు. కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ ప్లాన్గా, సక్సెస్ఫుల్ ఫైట్గా, సక్సెస్ఫుల్ పర్సన్గా రాణించగలిగాడు. మంచి మిత్రుడు. చివరి రోజుల్లో ఇంకా 2 రోజులు చనిపోతాడు నాకు తెలియదు కదా, నేను గుంటూరు తిరుగుతున్నాను నా సొంత పనుల మీద. రమేష్ వస్తున్నావు మా ఇంటికి అన్నాడు. సాయంత్రం వస్తాను సార్, పనుల మీద తిరుగుతాను అన్నాడు. మన మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేశాడు. సార్ అయ్యా ఒకసారి వస్తాను రమేష్ అన్నాడు. సార్ పనుల మీద తిరుగుతున్నాను సార్, రాలేకపోతున్నాను, అయినా ట్రై చేస్తానన్నా. రాలేకపోయాను. 7 గంటలకు ఫోన్ చేశాడు. సార్ టికెట్ పడింది, నేను రాలేకపోతున్నాను సార్, ఎవరు కాకపోతే సార్ ఇంటికి వెళ్ళి అన్నాడు. ఆ తర్వాత బ్యాన్ చేశాడు. ఇప్పటికి ఆ మాస్టర్ విషయం తెలుసుకుంటే నాతో మాట్లాడాలని, నన్ను చూడాలని వారి తపన పడ్డట్టుగా తెలిసింది. ఆ విషయంలో నేను బాధపడతాను, సిగ్గుపడతాను. నా సొంత పనుల వల్ల ఆయన్ని చివరిగా ఆయన పిలిచిన 3 సార్లు ఇంటికి వెళ్ళలేకపోయాను. ఇలా జరుగుతుంది నాకు తెలియదు కదా. అది తలుచుకున్నప్పుడు నా హృదయం నిలకబెట్టుకుందన్నమాట. అందువల్ల ఆయన మంచి మిత్రుడు, మంచి సమన్వయకర్త, మంచి కవి, మంచి హృదయం ఉన్న మనిషి. థ్యాంక్ యూ. సుబ్బయ్య గారు చివరి రోజు గుర్తు చేశారు. నిజంగా నాకు కూడా ఆ చివరి రోజు, చనిపోయే రోజు మధ్యాహ్నం ఆ చివరి మాటలు నాకు చెప్పింది ఏంటంటే, ఆయన ఎవరో ఒక పెద్ద చనిపోయారు. మధ్యాహ్నం 12:30కి వస్తున్నా ఇంటికి వస్తుంటే అప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటంటే మాటపాటికి అన్నింటికి కూడుకున్నావు, ఆరోగ్యం చూసుకోవు, ఆరోగ్యం ఉంటేనే చేయగలవు ఏదైనా సరే అని. అదే చివరి నాకు ఆయన మాట్లాడు ఇప్పటికీ వినపడుతున్నాను. నిజంగా సుబ్బయ్య గారు చనిపోవడం ఉన్నది నా విషయంలో, అంటే రచయిత సంఘాలు ఎలా ఉన్నా నా వ్యక్తిగతంగా ఒక మంచి మిత్రులు కోల్పోయాను. నాకు అన్నిటికీ సలహాలు సూచన చేసి నడిపించే వ్యక్తి అయినా. అంటే మా నాన్నగారు తర్వాత నాకు అలా ముందు నడిపి, అంటే మా నాన్నగారు సాహిత్యం గురించి చెప్పలేదు కానీ ఇంటి విషయాలకు కొద్దిగా ధైర్యం చేసేవాళ్ళు. కానీ నాకు ఇంటి విషయాలే కాకుండా సాహిత్య విషయాలు, ఆర్థిక విషయాలు అన్నింటిలోనే సుబ్బయ్య గారు చివరి వరకు నాకు ధైర్యం చెప్తూ ముందుకు వచ్చారు. అటువంటి వ్యక్తి కోల్పోవడం అన్నది ఇప్పటికీ నాకు ఆ లోడే, అది కోర్చలేదు ఎవరన్నా. ఇందాక చెప్పినట్టు
నాగపల్లి కోటేశ్వరరావు, అద్దెపల్లి రామ్మోహన్ రావు వీళ్ళంతా ఒక మొదటి దశలో నాకు సహకరించిన వ్యక్తులు అయితే, సుబ్బయ్య గారు దాదాపు 23 ఏళ్ళు, నా జీవితంలో 23 ఏళ్ళు ఆయన అలాగా మమేకం అయిపోయిందని చూసిన వ్యక్తులు అటువంటి వ్యక్తి నాకు కనపడలేదు. అది ఎప్పుడు కనపడతారో ఎవరు కనపడతారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఆ రకంగా ఈ రోజున ఈ 2 సంఘాల ద్వారా కొత్త తరాన్ని, కొత్త వ్యక్తుల్ని ఈ వేదిక ద్వారా పరిచయం చేయడం, భవిష్యత్తులో కూడా ఈ సంఘాలు ముందుకు తీసుకెళ్ళడం ద్వారానే వారికి నిజమైన నివాళి మనం అర్పించడం జరుగుతుంది. కనుక ఈ 2 సంఘాల రక్షణకి మనందరం నడుం కడదాం. మీరు ఎదగండి, సంఘాన్ని ఎదిగేటట్టు చేయండి. తద్వారా ఏమవుతుంది, సమాజం బాగుపడుతుంది. మంచి కవిత్వం, మంచి రచన చేస్తూ ముందుకు వెళ్ళి సుబ్బయ్య గారి పేరు నిలబెడదామని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ప్రధాన కార్యదర్శి వర్క్ చేయడం వరకే నా డ్యూటీ. కానీ మా 2 సంఘాల అధ్యక్షురాలైన భవానీదేవి గారు ఊళ్ళో లేకపోవడం వల్ల నాకు ఈ అవకాశం లభించింది. అది నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తక్కువ 3 రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం, శివానయ్య గారు కానీ, నాన్న గారు కానీ, 3 రోజుల ప్లాన్లోనే ఇంత చక్కగా కార్యక్రమం అనుకున్న దానికన్నా బాగా చేయడం. గతంలో జరిగింది, పెద్ద వ్యక్తులు వచ్చారు, కానీ మన మనసులో కొన్ని మాటలే బయటకు వ్యక్తమైనాయి. కానీ ఈ రోజున ఆయన కవిత్వం, సుబ్బయ్య గారి కవిత్వం గురించి చక్కగా చెప్పిన ఇతర పక్షులు చక్కగా చెప్పారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ 100వ సంవత్సరం సోమపల్లి వర్షిత చేస్తాను. సభకు వచ్చిన పెద్దలు, అతిథులు, మిత్రులు, డాడీ అందరికీ ధన్యవాదాలు. సభకు ముగిసింది.